హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కిల్ క్రాఫ్టర్స్. గత క్లాస్లో మనం వచ్చేసి సైన్స్ యొక్క డెఫినేషను, దాని యొక్క ఎగ్జాంపుల్, అలాగే టెక్నాలజీ యొక్క డెఫినేషన్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూసాం. అలాగే ఎస్పిఆర్ 1958 పాలసీ గురించి చూసాం. ఎస్పిఆర్ 1958 పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చేసి శాస్త్ర పరిశోధనను ప్రోత్సహించటం. ఎస్పిఆర్ 1958 ఒక ప్రధాన ఉద్దేశం వచ్చేసి శాస్త్ర పరిశోధనను ప్రోత్సహించడం. ఇవాల్టి క్లాస్లో మనం 1983 టీపీఎస్ చెప్పుకునే ముందు మనకు ఒక కమిటీ గురించి తెలియాలి. ఆ కమిటీ పేరు వచ్చేసి ఎన్సిఎస్టి కమిటీ. ఎన్సిఎస్టి కమిటీ అంటే నేషనల్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జాతీయ శాస్త్ర సాంకేతికత కమిటీ. జాతీయ శాస్త్ర సాంకేతిక కమిటీ. ఈ జాతీయ శాస్త్ర సాంకేతిక కమిటీ ఎప్పుడు ఏర్పడిందంటే 1970s ఏర్పడింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చేసి, ఎన్సిఎస్టి కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం వచ్చి శాస్త్రీయ సంస్థలను సమన్వయం చేయటం. దీని యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి శాస్త్రీయ సంస్థలు ఏవైతే ఉంటాయో సిఎస్ఐఆర్, డిఆర్డిఓ, అలాగే ఇస్రో, ఇవన్నిటినీ ఈ శాస్త్రీయ సంస్థలను సమన్వయం చేసి ఒక దిశలో పనిచేసే విధంగా చేయటం దీని యొక్క ప్రధాన లక్ష్యం, ఎన్సిఎస్టి యొక్క ప్రధాన లక్ష్యం. అలాగే ప్రణాళికలో ఏవైతే 5 years ప్లాన్స్ ఉంటాయో ఆ ప్లాన్స్లో విజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వటం ఈ కమిటీ యొక్క ప్రధాన లక్ష్యంలో ఒకటి. అలాగే భవిష్యత్తులో ఏ అయితే రంగాలు ఉంటాయో మనకు, విద్యారంగం కానీ, ఆరోగ్య రంగం కానీ, వ్యవసాయ రంగం, వైద్య రంగం, ఈ రంగాలలో ఏ టైంలో పరిశోధన చేయాలి అనే దిశానిర్దేశం ఇవ్వటం ఈ ఎన్సిఎస్టి కమిటీ ఒక లక్ష్యాలలో ప్రధాన లక్ష్యం. అలాగే ఇంకో లక్ష్యం తీసుకుంటే రిసోర్సెస్ యూటిలైజేషన్, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవటం. ఈ లక్ష్యాలలో ఇంకో లక్ష్యం. ముందు ఎన్సిఎస్టి కమిటీ గురించి చూద్దాం. ఎన్సిఎస్టి దానికన్నా ముందు బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూసుకుంటే 1950s, 1960s మనకి ఏర్పడిన సంస్థలు వచ్చేసి సిఎస్ఐఆర్ 1942 ఏర్పడింది. అలాగే డిఆర్డిఓ 1958 ఎస్పిఆర్ పాలసీ ఆ టైంలోనే ఏర్పడింది, 1958 ఏర్పడింది వరకు డిఆర్డిఓ. అలాగే తీసుకుంటే ఇస్రో 1962 ఏర్పడింది. అలాగే డిఏఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది ఎప్పుడు ఏర్పడింది? 1954 ఏర్పడింది. ఈ శాస్త్రీయ సంస్థలను సమన్వయం చేయటం ఎన్సిఎస్టి యొక్క ప్రధాన లక్ష్యంలో ఒకటి. ఇప్పుడు చూద్దాం, మనం ఎన్సిఎస్టి గురించి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనం ఎన్సిఎస్టి, నేషనల్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భారత విజ్ఞాన చరిత్రలో చాలా ముఖ్యమైన కమిటీ. ఎన్సిఎస్టి కమిటీ వచ్చేసి మనకి ఇక్కడ విజ్ఞాన చరిత్రలో, మామూలుగా భారత చరిత్రలో అనకుండా విజ్ఞాన చరిత్రలో ఒక ముఖ్యమైన కమిటీ. ఏ కమిటీ అంటే ఎన్సిఎస్టి కమిటీ. ఈ ఎన్సిఎస్టి కమిటీ తర్వాత భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యవస్థీకృత అభివృద్ధికి పునాది వేసిన సంస్థ. నెక్స్ట్ మనకు వచ్చే పాలసీస్, 1983 పాలసీ అనేది ఒక వ్యవస్థీకృతంగా, ఒక ఆర్గనైజ్డ్ వేవ్లో డిజైన్ చేసింది ఏదంటే ఎన్సిఎస్టి కమిటీ. ఇక్కడ ఇచ్చారు చూడండి, భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యవస్థీకృత అభివృద్ధికి పునాది వేసిన సంస్థ వచ్చేసి ఎన్సిఎస్టి. ఎప్పుడు ఏర్పడిందంటే 1970s ఏర్పడింది. నెక్స్ట్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చేసుకుంటే, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంటే మనకి ఇక్కడ 1970s అంటారుగా, 1970sకి ముందు ఏమేమి ఏర్పడినాయి, ఏ శాస్త్రీయ సంస్థలు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే 1950 చివరిలో, 1960 ఆరంభంలో భారతదేశ స్వతంత్ర దేశంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ముందుకు సాగాలనే సంకల్పంతో ఉంది. 1950s, 60s మన భారతదేశం వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్రీయ సాంకేతిక రంగంలో ముందుకు సాగాలనే ఒక సంకల్పంతో ఉంది. దాని ఆధారంగానే 1958 ఎస్పిఆర్ పాలసీ తర్వాతకి మన కొన్ని శాస్త్రీయ సంస్థలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శాస్త్రీయ సంస్థలు వచ్చేసి 1942 సిఎస్ఐఆర్. ఇది సిఎస్ఐఆర్ వచ్చేసి మనకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 1942 ఏర్పడినప్పటికీ 1958 ఎస్పిఆర్ పాలసీ తర్వాతకి దీని యొక్క ప్రాబల్యం అనేది పెంపొందించుకోవడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే డిఏఈ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1954 ఏర్పడింది. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, అలాగే అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఏఈఏ, అది వచ్చేసి మనకు 1948 ఏర్పడింది. మీకు డిఏఈకి ఏఈఏ ఈ రెండు మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఏర్పడే సందర్భం ఏర్పడవచ్చు. అందుకే చెప్తున్నాను, ఏఈఏ అటామిక్ ఎనర్జీ యాక్ట్ వచ్చేసి 1948 ఏర్పడింది, డిఏఈ వచ్చేసి 1954 ఏర్పడింది. ఏఈఏలో
పరమాణు శక్తి సంబంధించిన కార్యకలాపాలు ఆ శాఖలో నిర్వహించడం జరుగుతుంది. పరమాణు శక్తి సంబంధించిన కార్యకలాపాలు ఆ శాఖలో నిర్వహించడం జరుగుతుంది. ఈ పరమాణు శక్తి ఏదైతే ఉందో మనకు డిఏఈతో కూడా లింక్ అయ్యి ఉంటుంది. లింక్ కావడం వల్ల మనకు డిఏఈ అని అడిగినప్పుడు 1948 అని పెట్టే సందర్భం ఏర్పడవచ్చు. కాబట్టి చెప్తున్నా డిఏఈ వచ్చేసి 1954లో, ఏఈఏ అటామిక్ ఎనర్జీ యాక్ట్ వచ్చేసి 1948లో ఏర్పడడం జరిగింది. అలాగే డిఆర్డిఓ అనేది 1958లో ఏర్పడింది. ఎస్పిఆర్ పాలసీ 1958 అదే సంవత్సరంలో ఏర్పడింది డిఆర్డిఓ. నెక్స్ట్ వచ్చేసి ఇస్రోకి పునాది అయిన ఇంకోస్పార్ ఎప్పుడు ఏర్పడిందంటే మనకు 1962. ఇంకోస్పార్ ఎక్స్పాన్షన్ చేస్తే ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ స్పేస్ అండ్ రీసెర్చ్, లేకపోతే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ అండ్ రీసెర్చ్. ఎన్సిఎస్టి కమిటీ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? మనకు కోఆర్డినేట్ చేసుకోవటం, శాస్త్రీయ సంస్థలు ఒక దిశలో పనిచేయడానికి సమన్వయం చేసుకోవటం. ఇక్కడ చూడండి, శాస్త్రీయ సంస్థలు పనితీరు కేంద్ర స్థాయిలో సమన్వయం చేయటానికి కోఆర్డినేషన్ మెకానిజం ఒక శాస్త్ర పరిపాలన కమిటీ అవసరమైంది. వీటన్నిటిని శాస్త్రీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని సమన్వయం చేయడానికి మనకు ఒక కమిటీ అవసరం అనేది ఏర్పడింది. ఆ కమిటీ వచ్చేసి ఎన్సిఎస్టి, నేషనల్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ మనకు ఒక బాక్స్లో రాసుకోండి. ఇక్కడ డిఏఈ గురించి అలాగే ఇస్రో పునాది అనే ఇంకోస్పార్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఒకటి సపరేట్ బాక్స్లో పెట్టుకోండి, మిగతాది ఎన్సిఎస్టి సీక్వెన్స్లో రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిఏఈ మరియు ఏఈఏ గురించి చూసిన తర్వాత, ఇంకోస్పార్ చూసిన తర్వాత మళ్ళీ ఎన్సిఎస్టి సీక్వెన్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి అటామిక్ ఎనర్జీ యాక్ట్, ఇందాక మీకు చెప్పినట్టు అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1948 ప్రకారం పరమాణు శక్తి సంబంధిత అన్ని కార్యకలాపాలను ఈ శాఖ నిర్వహిస్తుంది. ఏ శాఖ నిర్వహిస్తుంది అంటే మనకు అటామిక్ ఎనర్జీ యాక్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క మొదటి సెక్రటరీ వచ్చేసి హోమీ జహంగీర్ బాబా. నెక్స్ట్ ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిఏఈ. ఇది ఎప్పుడు ఏర్పడింది? 1954 ఆగస్టు 3న ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఎవరి ఆధీనంలో ఉంటుందంటే, ఈ డిఐఈ ఎవరి ఆధీనంలో ఉంటుంది? భారత ప్రధానమంత్రి గారి ఆధీనంలో ఉంటుంది. అప్పటి ప్రధాని ఎవరంటే మనకు జవహర్ లాల్ నెహ్రూ. ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ 1954 ఆగస్టు 3న స్థాపించబడింది. భారత ప్రధానమంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ నేరుగా బాధ్యత వహించేలా రాష్ట్రపతి ఆదేశం ద్వారా ఏర్పాటు చేయబడింది. డిఐఈ ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే జవహర్ లాల్ నెహ్రూ గారి ఆధీనంలో ఉంటుంది, లేకపోతే భారత ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో వారి ఆధీనంలో ఉంటుంది డిఏఈ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకోస్పార్ గురించి చూద్దాం. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. ఇది వచ్చేసి మనకు 1962లో స్థాపించడం జరిగింది. 1962 ఆ ఇయర్లో స్థాపించడం జరిగింది ఇంకోస్పార్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. నెక్స్ట్ వచ్చేసి దీన్ని స్థాపించింది ఎవరని చూసుకుంటే మనకు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు 1962లో ఇంకోస్పార్ అనేది స్థాపించడం జరిగింది. నెక్స్ట్ ఇస్రో అనేది ఇంకోస్పార్ అనేది డిఐఈ ఆధీనంలో ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఇంకోస్పార్ అనేది మనకు డిఐఈ ఆధీనంలో ఉంటుంది. డిఐఈ మెయిన్ అపెక్స్ బాడీ అనుకుంటే దాని కింద పనిచేసేది వచ్చేసి ఇంకోస్పార్. 1969లో ఇంకోస్పార్ వచ్చేసి మనకు ఇస్రోగా పేరు మార్చుకోబడింది. 1969లో ఇస్రోగా పేరు మార్చబడింది. ఇస్రో అంటే ఏంది? మనకు ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. 1969లో కూడా ఇస్రో వచ్చేసి డిఐఈ ఆధీనంలోనే పనిచేసింది. 1969లో కూడా. అలాగే తీసుకుంటే ఎప్పటి వరకు పనిచేసిందంటే 1972లో మనకు స్పేస్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పేస్ కమిషన్ వల్ల మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కమిషన్ ఆధారంగా డిఓఎస్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏర్పడిన తర్వాతకి మనకు ఇస్రో అనేది స్వతంత్ర సంస్థగా డిఓఎస్ ఆధీనంలో పనిచేయడం జరిగింది. ఇక్కడ చూడండి, స్థాపించిన వారు డాక్టర్ విక్రమ్ సారాభాయ్.
ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డిఐ ఆధీనంలో ఉంటుంది. ఇంకోస్పార్ 1969లో ఇస్రోగా మారింది. నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే మనకు ఇక్కడ చూడండి 1969లో ఇస్రో స్థాపన. 1969లో ఇస్రో స్థాపన అప్పటికి ఎవరి ఆధీనంలో ఉంది? డిఐ కిందే ఉంది. తర్వాత 1972లో మనకు 1972లో స్పేస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పేస్ కమిషన్ ద్వారా మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది సృష్టించడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధీనంలో ఉండేది ఇస్రోను డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఒక స్వతంత్ర సంస్థగా మార్చింది. డిఐ కింద లేదు. ఇప్పుడు వచ్చేసి ప్రత్యక్షంగా భారత ప్రధానమంత్రి పర్యవేక్షణలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేసే సంస్థగా మారింది. ఎవరి ఆధీనంలో ఉంటుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వచ్చి భారత ప్రధానమంత్రి గారి ఆధీనంలో ఉంటుంది. అలాగే మనకి ఇందాక గతంలో చూస్తే డిఐ కూడా ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే భారత ప్రధానమంత్రి గారి ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం ఎన్సిఎస్టీ యొక్క లక్ష్యాలు చూద్దాం. ఎన్సిఎస్టీ సీక్వెన్స్ తీసుకోండి, ఇవి వచ్చేసి ఒక బాక్స్లో రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎన్సిఎస్టీ యొక్క లక్ష్యాలు. ఎన్సిఎస్టీ యొక్క లక్ష్యాలు ఏముంటాయి? ప్రధాన లక్ష్యాలు ఏముంటాయి అంటే సమన్వయం చేయటం, శాస్త్రీయ సంస్థలను సమన్వయం చేయటం, ఒక దిశలో పనిచేయడానికి శాస్త్రీయ సంస్థలను సమన్వయం చేయటం, కోఆర్డినేట్ చేయటం. అలాగే భవిష్యత్తులో ఏ రంగాల్లో పరిశోధన అవసరంలో దిశానిర్దేశం చేయటం. అలాగే రిసోర్సెస్ యూటిలైజేషన్, ఏదైతే వనరులు ఉంటాయో ఆ వనరులు, నిధులు, మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకోవటం. ఇవి ప్రధాన లక్ష్యాలు. అలాగే పాలసీకి సంబంధించిన అడ్వైస్ అనేది గవర్నమెంట్కి ఇవ్వటం. అలాగే నూతన ఆవిష్కరణలు ఏవైతే ఉంటాయో ఇన్నోవేషన్ అనేది ప్రోత్సహించటం. ఇవన్నీ లక్ష్యాలు ఎన్సిఎస్టీ గురించి బ్రీఫ్గా. ఎన్సిఎస్టీ అంటే మనకు నేషనల్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. స్థాపించిన సంవత్సరం వచ్చేసి 1970sలో స్థాపించబడింది. కరెక్ట్ డేట్ అనేది ఎక్కడ లేదండి, 1970s అనేది ఉంది. ఎవరి ఆధ్వర్యంలో స్థాపించబడిందంటే మనకు భారత ప్రభుత్వం మరియు ప్లానింగ్ కమిషన్ ఒక సమన్వయంతో ఏర్పాటు చేయబడింది. ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిందంటే భారత ప్రభుత్వం మరియు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇద్దరి యొక్క సమన్వయంతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అధ్యక్షతం నాయకత్వం అంటే ప్రముఖ నాయకులలో మనకు సుబ్రహ్మణ్యం గారు, అలాగే సచివాలయ సభ్యులు విధాన చర్చల్లో కీలక పాత్ర పోషించారు. అందుకే ఇక్కడ సి సుబ్రహ్మణ్యం గారు అని మెన్షన్ చేయలేదు. సి సుబ్రహ్మణ్యం గారు కీలక పాత్ర పోషించినప్పటికీ మిగతా సభ్యులైన సచివాలయం మరియు సచివాలయం సభ్యులు విధాన చర్చల్లో కీలకంగా పాల్గొన్నారు. అలాగే దీని యొక్క మెయిన్ ఉద్దేశం చూసుకుంటే మనం ఇందాక నుంచి చెప్తున్నాం కదండి, భారతదేశంలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి సమగ్రంగా సమన్వయం చేశారు, కోఆర్డినేట్ చేసుకోవడానికి దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి మన ప్రధాన లక్ష్యం వచ్చేసి సమన్వయం చేయటం. భారతదేశంలోని శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని సమగ్రంగా సమన్వయం చేయటం, ప్రణాళికలు మరియు విధానాలపై కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వటం, పాలసీ అడ్వైస్ ఇవ్వటం, ప్రణాళికకు సంబంధించి లేదా విధానాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వటం. నెక్స్ట్ చూసుకుంటే లక్ష్యాలు చూసుకుంటే మనం ఎన్సిఎస్టీ యొక్క లక్ష్యాలు. జాతీయ శాస్త్ర మరియు సాంకేతిక విధానానికి దిశానిర్దేశం ఇవ్వటం. శాస్త్ర సాంకేతికానికి దిశానిర్దేశం ఇవ్వటం, ఏదైతే పాలసీ అనుకుంటామో దానికి సంబంధించి దిశానిర్దేశం ఇవ్వటం. భవిష్యత్తులో ఏ రంగాల్లో పరిశోధన చేయాలో సూచించటం, ఏ టైంలో ఏ పరిశోధన అవసరం కావాలి. మనకు ఇప్పుడు 1950sలో మనకు వ్యవసాయానికి సంబంధించిన పరిశోధన అవసరం అవుతుంది. అలాగే మనకు ఫస్ట్ 5 year ప్లాన్ తీసుకుంటే వ్యవసాయ రంగం మీద ఎక్కువ పరిశోధన జరగడం జరిగింది. సెకండ్ 5 year ప్లాన్లో ఇండస్ట్రీకి సంబంధించి. అలాగే ఈ పాలసీస్ తీసుకుంటే మనకు ఏ రంగాల్లో ఏ టైంలో అవసరం ఉన్నాయో దిశానిర్దేశం చేయటం ఎన్సిఎస్టీ యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. అలాగే నెక్స్ట్ లక్ష్యం తీసుకుంటే 5 years ప్లాన్లో 5 సంవత్సరాల ప్రణాళికలో విజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వటం. 5 years ప్లాన్లో విజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వటం. అలాగే సంస్థల మధ్య సమన్వయం, ఇందాక నుంచి మీకు చెప్తున్నా సిఎస్ఐఆర్, డిఆర్డిఓ, ఇస్రో, ఐసిఏఆర్, ఐసిఎంఆర్ వంటి సంస్థ పనులు ఒక దిశలో నడిపించటం.
శాస్త్ర వనరుల వినియోగం, రిసోర్సెస్ యూటిలైజేషన్, నిధులు, మానవ వనరులు, మౌలిక సదుపాయాల సమర్థ వినియోగం. ఇది ఎన్సిఎస్టీ యొక్క లక్ష్యాలు, 4 లక్ష్యాలు. ఇంకా 2 లక్ష్యాలు ఉన్నాయండి. ఇక్కడ ఇందాక మీకు చెప్పినట్టే దిశానిర్దేశం ఇవ్వటం, భవిష్యత్తులో ఏ రంగాలకు అవసరం ఉన్నాయో దానికి సంబంధించిన పరిశోధనకు సంబంధించి దిశానిర్దేశం ఇవ్వటం. అలాగే శాస్త్రీయ సంస్థలు ఏవైతే ఉంటే సమన్వయం చేయటం. అలాగే మనం తీసుకుంటే రిసోర్సెస్ యూటిలైజేషన్, మానవ వనరులు, ఏవైతే వనరులు ఉంటాయో నిధులు, మౌలిక సదుపాయాలనే సమర్థవంతంగా వినియోగించుకోవటం. అలాగే 5 ఇయర్స్ ప్లాన్స్లో విజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వటం. అలాగే నెక్స్ట్ తీసుకుంటే పాలసీ అడ్వైస్ అనేది, గవర్నమెంట్కి పాలసీ అడ్వైస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. శాస్త్ర అభివృద్ధికి ప్రభుత్వానికి విధాన సూచనలు. శాస్త్ర అభివృద్ధికి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వటం, దాన్ని అంటారు పాలసీ అడ్వైస్. ఇది 5th పాయింట్ కిందకి పెట్టుకోండి. అలాగే కొత్త సాంకేతికత, నూతన ఆవిష్కరణలు ఏవైతే ఉంటాయో, కొత్త సాంకేతికత, న్యూ టెక్నాలజీ అవసరాలపై సిఫార్సులు చేయటం. ఏదైతే సాంకేతికత అవసరాలపై సిఫార్సులు చేయటం. అలాగే పరిశోధన సంస్థలకు ప్రణాళిక దిశ ఇవ్వటం. ఇప్పుడు ఏదైనా పరిశోధనకు సంబంధించి దానికి సంబంధించిన ప్రణాళిక, ఈ పరిశోధన సంస్థలు ఏవైతే ఉంటాయో, మనకు CSIR అనే పరిశోధన సంస్థ తీసుకుంటే దానికి సంబంధించిన ప్రణాళిక దశ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది మీకు ఇందాక చెప్పే 5 ఇయర్స్ ప్లాన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ భాగాన్ని బలోపేతం చేయటం. అలాగే భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక వనరుల సమన్వయం కూడా ఇందాక చెప్పాయి. ఇవి NCST యొక్క లక్ష్యాల్లో. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ లక్ష్యాల్లో ఇందాక చూసుకునేటప్పుడు మనకు ICAR 1929లో స్థాపించిన ICMR గురించి చెప్పలేదు. ఇప్పుడు చెప్తా చూడండి. ICAR మరియు ICMR శాస్త్రీయ సంస్థలు. మనం CSIR గురించి డిస్కస్ చేసాం, DRDO గురించి డిస్కస్ చేసాం, ఇస్రో గురించి, అలాగే ఇంకోస్పార్ గురించి ఇవి డిస్కస్ చేసాం. DAE గురించి కూడా డిస్కస్ చేసాం. DAE అనేది మనం డిఫెన్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే స్పేస్లో వచ్చినప్పుడు ఇంకోస్పార్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ ఇస్రో ICAR ICMR అంటే పూర్తి విస్తరణ వచ్చేసి I అంటే ఇండియన్, C అంటే కౌన్సిల్ ఆఫ్, A అంటే అగ్రికల్చర్, R అంటే రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఎప్పుడు ఏర్పడింది? ఇది 1929లో ఏర్పడింది. ICAR ఎలా ఏర్పడింది? ఏ కమిషన్ ఆధారంగా ఏర్పడింది అంటే రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ నివేదిక ఆధారంగా ఏర్పడింది ICAR. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది, కేంద్రం ఎక్కడ ఉంటుంది అంటే న్యూఢిల్లీలో ఉంటుంది. అలాగే ICMR తీసుకుంటే మనకు ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది? 1911లో జరిగింది. 1949లో దీని పేరు మార్చారు. 1911లో వచ్చేసి IRFA ఇండియన్ రీసెర్చ్ ఫండ్ అసోసియేషన్గా పేరున్న ICMR 1949లో ICMRగా పేరు మార్చబడింది. 1949లో ICMR అంటే ఏంది? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. 1911లో వచ్చేసి ఇండియన్ రీసెర్చ్ ఆఫ్ ఫండ్ అసోసియేషన్. దీని యొక్క కేంద్రం ఎక్కడ ఉంటుంది, అదే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. ఇక్కడ చూడండి, రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ నివేదిక ఆధారంగా ఏర్పడింది ICAR. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? న్యూఢిల్లీలో ఉంటుంది. వ్యవసాయ పరిశోధన, అగ్రికల్చర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే మెయిన్ మనకు చేసేది ఎక్కడంటే అపెక్స్ బాడీ దేనికంటే ఇది వ్యవసాయానికి, వ్యవసాయ పరిశోధనకు. అలాగే గ్రీన్ రెవల్యూషన్కి కీలక పాత్ర పోషించింది ICAR. విద్యలో ప్రధాన సంస్థ, గ్రీన్ రెవల్యూషన్లో కీలక పాత్ర పోషించింది ICAR. నెక్స్ట్ ICMR చూసుకుంటే 1911 నవంబర్ 15న సార్ హర్కోట్ బట్లర్ గారు IRFA ఇండియన్ రీసెర్చ్ ఫండ్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. IRFA అనేది సార్ హర్కోట్ బట్లర్ అనే వ్యక్తి IRFAని స్థాపించారు. అలాగే 1949లో IRFA కాస్త ICMRగా మార్చడం జరిగింది. 1949లో ICMRగా పేరు మార్చబడింది. ఇది మెయిన్ దేనికంటే ఆరోగ్య పరిశోధనకు సంబంధించింది. ICMR. ఇది వచ్చేసి వ్యవసాయ పరిశోధనకు సంబంధించింది. ఆరోగ్య పరిశోధనలో మరియు వ్యాధి నిర్వహణలో ప్రధాన భూమిక. ఇది ICMR గురించి. నెక్స్ట్ మనం NCST గురించి వస్తే లక్ష్యాలు చూసేసాం. NCST ఎప్పుడు స్థాపించబడింది, దానికి సంబంధించిన సీక్వెన్స్ చూసాం. ఏవైతే లక్ష్యాలను దిశానిర్దేశం చేయటం, భవిష్యత్తు ఏ రంగాల్లో పరిశోధన చేయాలి దిశానిర్దేశం చేయటం.
అలాగే మనకు కేంద్ర శాస్త్రీయ సంస్థలను సమన్వయం చేయటం, అలాగే రీసోర్సెస్ యూటిలైజేషన్, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవటం, అలాగే మనం చూసుకుంటే పాలసీ అడ్వైస్, విధానాలకు సంబంధించి గవర్నమెంట్కి అడ్వైస్ చేయటం. ఇవి ఇలా లక్ష్యాలన్నీ చూసేసాం. ఈ లక్ష్యాల తర్వాతకి ఎన్సిఎస్టీ లక్ష్యాల తర్వాతకి ఒక సీక్వెన్స్ ఆర్డర్ చూద్దాం. ఒక సీక్వెన్స్ ఆర్డర్ ఏ సంవత్సరంలో ఏమవుతుందో ఒక సీక్వెన్స్ ఆర్డర్. ఎన్సిఎస్టీ ఆధారంగానే మనకు ఒక డిపార్ట్మెంట్ అనేది ఏర్పడడం జరిగింది. ఎన్సిఎస్టీ ఆధారంగానే ఒక డిపార్ట్మెంట్ ఏర్పడింది. ఆ డిపార్ట్మెంట్ పేరు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఎస్టీ. చాలా ముఖ్యమైన సంస్థ డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎప్పుడు ఏర్పడిందంటే 1971 మేలో ఏర్పడింది. 1971 మేలో ఏర్పడింది డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఇక్కడ సీక్వెన్స్ చూసుకుంటే మనం 1958, 1970s, 1971, 1983. 1958 ఒక పాలసీస్, దాని యొక్క ప్రాధాన్యత ఏందో చూద్దాం. 1958లో మనకేముంది? ఎస్పిఆర్ పాలసీ, సైంటిఫిక్ పాలసీ రెజల్యూషన్. దేనికి మెయిన్ ప్రాధాన్యత దేనికి ఇచ్చామంటే శాస్త్ర పరిశోధనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే 1970స్లో మనం చూసాం ఎన్సిఎస్టీ కమిటీ. దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి? మనకు ఎన్సిఎస్టీ యొక్క ప్రాధాన్యత ఏమిటి? సమన్వయం చేయటం, కేంద్రీయ శాస్త్ర సంస్థలను సమన్వయం చేయడం, కేంద్ర స్థాయిలో శాస్త్రీయ సంస్థలను సమన్వయం చేయటం, అలాగే ప్రణాళిక సంబంధించి సూచనలు ఇవ్వటం, ప్రభుత్వానికి ప్రణాళికలు సూచనలు ఇవ్వటం. అలాగే మనం 1971లో చూసుకుంటే ఎన్సిఎస్టీ ఆధారంగా 1971లో ఏర్పడింది ఏమిటి? డిఎస్టీ. డిఎస్టీ యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఎన్సిఎస్టీ సిఫార్సులతో శాస్త్ర విభాగం ఏర్పడింది. డిఎస్టీ శాస్త్రీయ విభాగం ఏంటంటే డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాగే 1983 తీసుకుంటే ఎన్సిఎస్టీ మనకేం చెప్తుందంటే వ్యవస్థీకృతంగా ఆర్గనైజ్డ్ వేవ్. దాని యొక్క లక్ష్యాలు చూసుకుంటే ఒక సిస్టమేటిక్ వేవ్లో మనం పోవాలి, నెక్స్ట్ వచ్చే పాలసీ ఈ విధంగా ఉండాలి అనేసి డిసైడ్ చేసింది ఏంది? ఎన్సిఎస్టీ. 1983లో మనకు వచ్చింది ఎన్సిఎస్టీ ఆధారంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ. ఎన్సిఎస్టీ నివేదికల ఆధారంగా మొదటి పూర్తి శాస్త్ర విధానం రూపొందించబడింది. అది ఏమిటంటే 1983 టీపీఎస్ అనగా టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్, లేదా ఎస్టీపీ అంటారు, సైన్స్ టెక్నాలజీ పాలసీ అంటారు. ఇక్కడ వచ్చి మొదటి పూర్తి శాస్త్ర విధానం రూపొందించబడింది ఎన్సిఎస్టీ నివేదిక ఆధారంగా ఏదంటే 1983 టీపీఎస్. నెక్స్ట్ చూసుకుంటే మనం ఎన్సిఎస్టీ గురించి మనకు లాస్ట్ లైన్ వచ్చేసి ప్రభుత్వ విభాగానికి మరియు ప్లానింగ్ కమిషన్కు శాస్త్ర సాంకేతిక విధానాల అంశంలో సలహాలు ఇవ్వటానికి 1970sలో ప్రారంభమైంది ఎన్సిఎస్టీ. సలహాలు ఇవ్వటానికి ఏదైతే ఎన్సిఎస్టీ వచ్చేసి ప్రభుత్వానికి మరియు ప్లానింగ్ కమిషన్కి, అటు ప్రభుత్వానికి గవర్నమెంట్కి మరియు ప్లానింగ్ కమిషన్కి విధానాల అంశంలో పాలసీ అంశంలో సూచనలు ఇవ్వటానికి ఏర్పడింది. అడ్వైజరీ సంస్థగా ఉన్నది ఏంటంటే ఎన్సిఎస్టీ, నేషనల్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అడ్వైజర్ అంటే సలహా రూపక సంస్థగా మాత్రమే ఉంది ఎన్సిఎస్టీ. దేనికి సలహా రూపక సంస్థ అంటే అటు గవర్నమెంట్కి, అలాగే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు, అలాగే మనకు గవర్నమెంట్కి సలహా రూపక సంస్థ మాత్రమే ఉంది ఎన్సిఎస్టీ కమిటీ. 1970sలో ఏర్పడింది. నెక్స్ట్ ఎన్సిఎస్టీ 1971లో ఎన్సిఎస్టీ ఆధారంగా ఏర్పడింది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీని యొక్క మెయిన్ లక్ష్యం వచ్చేసి ఎన్సిఎస్టీ లక్ష్యం వచ్చి సమన్వయం రాష్ట్ర స్థాయిలో. అలాగే మనం చూసుకుంటే ఎన్సిఎస్టీ తర్వాతి కాలంలో ఏం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిందంటే రాష్ట్ర స్థాయిలో సైన్స్ టెక్నాలజీ కౌన్సిల్ స్థాపనలో సైన్స్ టెక్నాలజీ కౌన్సిల్ స్థాపనలో కీలక పాత్ర పోషించింది ఎన్సిఎస్టీ. ఇది ఎన్సిఎస్టీ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే 1983 టీపీఎస్, టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ ఒక ఆవశ్యకత ఏమిది, దాన్ని రూపొందించడంలో ఎన్సిఎస్టీని మనం తీసుకున్నాం. ఎన్సిఎస్టీ గురించి 1970s గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేదా. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే మనం 1958 నుంచి 83 మధ్య వరకు మనకు టీపీఎస్ గురించి చూద్దాం. టీపీఎస్ గురించి ముందు చూసే ముందు 1958 నుంచి 1983 వరకు ఏ విధంగా ఉందంటే ఏ సమస్యలు ఎదుర్కొన్నాం ఆ టైంలో, 1983కి టీపీఎస్ గల ఆవశ్యకత ఏమిటి అవి చూద్దాం. 1958లో చూసుకుంటే మనం ఎస్పిఆర్ పాలసీ అనేది రూపొందించుకోవడం జరిగింది. దాంట్లో శాస్త్ర అభివృద్ధి,
ప్రోత్సహించడం జరిగింది, శాస్త్ర పరిశోధనను ప్రోత్సహించడం జరిగింది. ఆడికి అయిపోయింది. అదే 1958లో మనం ఏదైతే మనకు 1958లో సాంకేతికత మరియు పరిశ్రమల అనుసంధానం కూడా ఉన్నది. కాకపోతే మనం 1958 నుంచి 83 వరకు సాంకేతికతలో వెనుకబాటుతనం అలాగే పరిశ్రమల్లో అనుసంధానం అనేది చేయలేకపోయినాం. ఇక్కడ చూసుకుంటే మనకు నేపథ్యం వచ్చేసి 1958 నుంచి 1983 వరకు. 1958లో మొదటి ఎస్పిఆర్ పాలసీ మొదటి ఎస్పిఆర్ పాలసీ 1958 ప్రకటించారు. ఈ విధాన లక్ష్యం వచ్చి శాస్త్రాన్ని అభివృద్ధి సాధనంగా ఉపయోగించటం, శాస్త్ర పరిశోధనని ప్రోత్సహించటం, శాస్త్రానికి ప్రాథమిక గుర్తింపు అనేది ఇచ్చడం జరిగింది 1958 ఎస్పిఆర్ పాలసీ. నెక్స్ట్ వచ్చేసి అదే పాలసీలో మనకు 1958 ఆ టైంలో ఏం జరిగిందంటే సాంకేతికతపై మరియు అలాగే పరిశ్రమల అనుసంధానం అనేది జరగలేదు. 1958 నుంచి 1983 మధ్య కాలంలో సాంకేతికతపై మరియు పరిశ్రమల అనుసంధానంపై పెద్దగా ప్రాధాన్యం పొందలేదు. 1958 నుంచి 1983 ఒక సీక్వెన్స్ ఆర్డర్లో వద్దాం. ఇది 1958 అంటే 1960s వేసుకోండి. 1960sలో ఈ విధంగా ఉంది. 1970sలో ఇండియా ఏ సమస్యలు ఎదుర్కొంది అంటే 1970sలో టెక్నాలజీలో సాంకేతికతలో వెనుకబాటుతనం అలాగే దిగుమతులపై ఆధారపడటం. టెక్నాలజీలో వెనుకబాటుతనం అంటే ఏంది? ఏదైతే మనం విదేశీ సాంకేతికత మీద ఆధారపడడం జరిగింది. మనకి ఏదైతే సాంకేతికత ఏదైతే ఉందో మనం అభివృద్ధి చేసుకోలేకపోయినాం, ఇండిజినస్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోలేకపోయినా విదేశీ సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి 1970 నాటికి భారత్లో కొత్త సమస్యలు ఎదురయ్యాయి. ఏంటి ఆ సమస్యలు? టెక్నాలజీలో వెనుకబాటుతనం, దిగుమతులపై ఆధారపడటం అంటే విదేశీ సాంకేతిక మీద ఆధారపడటం, ఇండిజినస్ కాకుండా విదేశీ సాంకేతికత ఏదంటే దాని మీద ఆధారపడడం జరిగింది. అలాగే పరిశోధన ఫలితాలు ప్రజలకు చేరకపోవటం. ఏవైతే పరిశోధనలు చేస్తారో ఆ పరిశోధన ఫలితాలు ప్రజలకు చేరుకోవాలి కదా. ఇప్పుడు ఏదైనా రంగం తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా విద్యకు సంబంధించి కానీ విద్యకు, ఆరోగ్యానికి, అగ్రికల్చర్ ఏదైనా రంగంలో పరిశోధన చేశారంటే ఆ పరిశోధన ఫలితాలు ప్రజలకు చేరవేయాలి. అప్పుడు దానికి సంబంధించిన పరిశోధన ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ ఏమైంది? మనకు పరిశోధన ఫలితాలు ప్రజలకు చేరలేకపోయినాయి. ఈ 3 తీసుకుంటే ఈ సమస్యల పరిష్కారానికి కొత్త సైన్స్ పాలసీ అవసరం వచ్చింది. ఈ సమస్యల పరిష్కారానికి ఇవే కాదు, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు. టెక్నాలజీలో వెనుకబాటుతనం, దిగుమతి ఏదైతే సాంకేతిక దిగుమతి చేసామో దాంట్లో వెనుకబాటుతనం, అలాగే పరిశోధన ఫలితాలు ప్రజలకు చేరకపోవటం. ఈ సమస్యల ఆధారంగా మనకు కొత్త పాలసీ అవసరం వచ్చింది 1983లో. దానికి నాయకత్వం వహించిన వారు సి. సుబ్రహ్మణ్యం గారు దానికి నాయకత్వం వహించారంటే కీలక పాత్ర పోషించారు. మనకు ఇక్కడ వచ్చేసి 1983 టీపీఎస్ రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి వచ్చేసి సి. సుబ్రహ్మణ్యం గారు. ప్లానింగ్ కమిషన్లో శాస్త్ర సాంకేతికత దాంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు అంటే మనకు సి. సుబ్రహ్మణ్యం గారు. శాస్త్ర సాంకేతిక సంబంధించి మార్గదర్శనం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే సి. సుబ్రహ్మణ్యం గారు. ఆయన మనకు కొటేషన్ ఇస్తారు. భారతదేశంలో శాస్త్ర సాంకేతికత ఏదైతే శాస్త్ర సాంకేతికత కేవలం ఆర్థిక అభివృద్ధి కాకుండా ఏవైతే సాంకేతికత ఉందో దాని యొక్క పరిశోధన ఫలితాలు ప్రజలకు చేరవేయాలన్న భావన అనేది ప్రదర్శించడం జరిగింది సి. సుబ్రహ్మణ్యం గారు. ఇక్కడ చూడండి 1970s తీసుకోండి. 1970లో మన సీక్వెన్స్ ఆర్డర్కి వస్తున్నాం కదా, 58 నుంచి 83 మధ్య వరకు. 1970sలో ఏ విధంగా ఉంది, ఏ సమస్యలు ఎదుర్కొంది భారతదేశం, అది చూసాం. 1970sలోనే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో సి. సుబ్రహ్మణ్యం గారు శాస్త్ర సాంకేతిక శాఖకు మార్గదర్శకునిగా పనిచేశారు. కీలకమైన పాత్ర పోషించారు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో సి. సుబ్రహ్మణ్యం గారు. విభాగానికి? శాస్త్ర సాంకేతిక విభాగానికి. సైన్స్ అండ్ జాతీయ S&T ప్రణాళిక దిశను ప్రభావితం చేశారు. జాతీయ S&T
శాస్త్ర సాంకేతిక ప్రణాళికకు ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు అంటే సి సుబ్రహ్మణ్యం గారు. ఆయన దృష్టిలో, ఇందాక మీకు చెప్పాను కదండి, ఆయన దృష్టిలో భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో శాస్త్ర సాంకేతికత కేవలం ఆర్థిక అభివృద్ధికి కాకుండా, శాస్త్ర సాంకేతికత అభివృద్ధి కేవలం ఆర్థిక అభివృద్ధికే కాకుండా ప్రజల జీవన ప్రమాణాల మార్పుకి సేవ చేయాలని ఆయన ఉద్ఘాటించారు. ప్రజల యొక్క జీవన పరిమాణం మార్పుకి, ప్రజల యొక్క జీవన పరిమాణం మార్పుకి కృషి చేయాలనే ఆయన ఉద్ఘాటించడం జరిగింది. ఇది ఆయన యొక్క కొటేషన్. ఇంకోటి ఏమన్నారంటే, ఆయన సుబ్రహ్మణ్యం గారు ఏమన్నారంటే, స్వదేశీ టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంచుతూ, స్వదేశీ మన ఇండిజినియస్ టెక్నాలజీ ఏదైతే మనం రూపొందించుకున్న సాంకేతికత దాన్ని పెంచుకుంటూ అవసరమైన చోట విదేశీ టెక్నాలజీ, అంటే విదేశీ టెక్నాలజీ, ఇండిజినియస్ టెక్నాలజీ కాదు, విదేశీ టెక్నాలజీని దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని ఆయన అభిప్రాయం. స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటూ విదేశీ సాంకేతికతను అవసరం ఉన్నప్పుడు విదేశీ సాంకేతికతను తీసుకుంటూ సెల్ఫ్ రిలయన్స్గా టెక్నాలజీలో ఇండియా అనేది సెల్ఫ్ రిలయన్స్గా ఉండాలనేసి ఆయన భావించారు. మన సాంకేతికతను పెంచుకుంటూ అవసరం ఉన్న చోట విదేశీ సాంకేతికతను దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని ఆయన అభిప్రాయం. దీని ఆధారంగా ఏమైతుందంటే ఇండియా టెక్నాలజీ పరంగా అటు విదేశీయంగా ఇటు స్వదేశీయంగా ఇండిజినియస్ టెక్నాలజీ, దీని ఆధారంగా ఇండియా ఏమవుతుంది, సెల్ఫ్ రిలయన్స్గా అవుతుంది. స్వదేశీ సాంకేతికతలో ఇండియా అనేది అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఇందాక 1970s చూసాం. ఇప్పుడు 1970sలో సి సుబ్రహ్మణ్యం గారి గురించి చూసాం. ఆయన యొక్క దృష్టికోణం గురించి చూసాం. ఆయన ఏమేమి అనుకున్నారో, ఆయన ఏదో కొటేషన్ ఇచ్చారో ఆ కొటేషన్ చూసాం. ఆయన కొటేషన్ వచ్చేసి ఇంగ్లీష్లో వచ్చేసి సైంటిఫిక్ టెంపర్ ఈజ్ నాట్ ఓన్లీ టు అండర్స్టాండ్ నేచర్ బట్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ త్రూ టెక్నాలజీ. ప్రకృతిని అర్థం చేసుకోవటంలోనే కాదు, సమాజాన్ని సాంకేతిక వైపు మళ్లించాలి. సమాజాన్ని సాంకేతిక వైపు మళ్లించాలి. నెక్స్ట్ స్లైడ్లో మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, 1970s మనం చూసేసాం. 1970sలో సుబ్రహ్మణ్యం గారి గురించి మనం చూసాము. దాని యొక్క దృష్టికోణం, రెండు అభిప్రాయాలు ఏవో అవి పెట్టేశాం. నెక్స్ట్ వచ్చేసి 1971లో NCST కమిటీ కార్డు మీకు చెప్పే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఏర్పడడం జరిగింది. ఇక్కడ చూడండి, 1971లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DST ఏర్పడిన తర్వాత దేశంలో మన NCST కమిటీ యొక్క మెయిన్ లక్ష్యం ఏంది, శాస్త్రీయ సంస్థల యొక్క సమన్వయం. అది ఎలా జరిగిందంటే DST ఆధారంగా సమన్వయం చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, 1971లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పడిన తర్వాత దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల సమన్వయానికి కేంద్రీయ సంస్థగా మారింది. ఏది, DST, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దేని ఆధారంగా రూపొందించబడింది, NCST. 1970sలో ఏర్పడింది NCST. ఇది మనం ఒక సీక్వెన్స్ ఆర్డర్లో వచ్చాం. ఈ ఆలోచన నెక్స్ట్ పాయింట్ చూస్తే ఈ ఆలోచనల నేపథ్యంలోనే DSTతో పాటు ఇతర సంస్థల సహకారంతో, అటు DSTతో పాటు ఇతర సంస్థల సహకారంతో పాటు 1983 TPS అనేది రూపొందించుకోవడం జరిగింది. టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ లేదా సైన్స్ టెక్నాలజీ పాలసీ అనేది రూపొందించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ ఆలోచనల నేపథ్యంతోనే, ఈ ఆలోచనలు అంటే ఏమేమి వస్తాయి, ఇక్కడ మనకు సి సుబ్రహ్మణ్యం గారి యొక్క మార్గదర్శకం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక ఆయన యొక్క మార్గదర్శకం ఏదైతే చేశారో అదొకటి. అలాగే DST యొక్క శాస్త్రీయ సంస్థల సమన్వయం. ఈ ఆలోచనల ఆధారంగా DSTతో పాటు ఇతర సంస్థల సహకారంతో 1983లో TPS టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్, సైన్స్ టెక్నాలజీ పాలసీ అనేది రూపొందించబడింది. ఇది 1983 TPS ఎలా రూపొందించబడింది అన్నదానికి అర్థం. నెక్స్ట్ TPS యొక్క లక్ష్యాలు చూద్దాం. TPS యొక్క లక్ష్యాలు ఏముంటాయి, మన 1958లో 1958 వచ్చేసి మెయిన్ మోటో వచ్చేసి శాస్త్ర పరిశోధన అన్నారు. మరి 1983కి ఏమిటి అంటే, 1983కి మెయిన్ ఏమిటంటే మనకు వచ్చేసి 1983 TPS మెయిన్ వచ్చేసి మనకు ఇండిజినియస్ టెక్నాలజీ.
ఇండిజినియస్ టెక్నాలజీ, స్వదేశీ సాంకేతికతని అభివృద్ధి చేసుకోవటం. మీకు మెయిన్ ఏమైనా అడిగేది ఉందంటే 1983 టీపీఎస్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే సెల్ఫ్ రిలయన్స్, ఇండిజినియస్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం, విదేశీ సాంకేతికతపై ఆధారపడడాన్ని తగ్గించుకోవటం, మన సాంకేతికతని అభివృద్ధి చేసుకోవడం అనేది మెయిన్ ప్రధాన లక్ష్యం. ఇదేంది 1983 టీపీఎస్ యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కొన్ని లక్ష్యాలు, ప్రధాన లక్ష్యాల్లో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అనేసి, సెల్ఫ్ రిలయన్స్ అనేసి, అలాగే రీసెర్చ్ టు సొసైటీ అనేసి, హ్యూమన్ రిసోర్సెస్ అనేసి, పాలసీ లింక్ టు ఇండస్ట్రీస్ అనేసి, ఇవి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. దీని అర్థాలు చూద్దాం. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అంటే టెక్నాలజీని కలుపుకోవటం. దేంట్లో అంటే పరిశ్రమల టెక్నాలజీ, ఏదైతే ఇండిజినియస్ టెక్నాలజీ అనేది పరిశ్రమలు కల్పించడం ఇండిజినియస్ టెక్నాలజీ, మనం రూపొందించుకున్న టెక్నాలజీ పరిశ్రమలకు అందుబాటులో ఉంచటం. అలాగే సెల్ఫ్ రిలయన్స్ అంటే మీకు చెప్పిందే, ఇండిజినియస్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం, స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడం. ఇండిజినియస్ టెక్నాలజీ అంటే స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవటం, విదేశీ సాంకేతికపై ఆధారపడడాన్ని తగ్గించుకోవటం. రీసెర్చ్ టు సొసైటీ, ఇప్పుడు ఇంతవరకు ఏమైంది, రీసెర్చ్ అయింది మనకు. ఏది గత 2 తీసుకుంటే సెల్ఫ్ రిలయన్స్ అంటుంది మనమే అభివృద్ధి చేసుకోవాలి, అంటే పరిశోధన స్టార్ట్ అయింది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా మీకు. నెక్స్ట్ వచ్చేసి పరిశోధనలు అయినాయి. పరిశోధన అయిన తర్వాత ఏంది, రీసెర్చ్ టు సొసైటీ, ఇండిజినియస్ టెక్నాలజీ ఆధారంగా మనకు పరిశోధన అనేది స్టార్ట్ అయినాయి అనుకోండి. నెక్స్ట్ రీసెర్చ్ టు సొసైటీ, ల్యాబ్లో జరిగిన పరిశోధనలో సమాజానికంటే అటు గ్రామాలకు, రైతులకు, పరిశ్రమలకు వాళ్ళు ఉపయోగించుకునేటట్టు రీసెర్చ్ టు సొసైటీ, రీసెర్చ్ ప్రయోగశాల నుంచి సమాజానికి, పరిశోధన నుంచి సమాజానికి. అలాగే హ్యూమన్ రిసోర్సెస్, ఏవైతే హ్యూమన్ రిసోర్సెస్ మనకు ఏదైతే మానవ వనరులు అభివృద్ధికి ఎన్ఐటీస్, ఐఐటి, పాలిటెక్నిక్ కాలేజ్ అనేసి స్థాపించాలి, బలోపేతం చేయాలి. అవి వచ్చేసి హ్యూమన్ రిసోర్సెస్. ఇక్కడ చూడండి, మీకు స్లైడ్స్లో చూపిస్తా. ప్రధాన అంశాలు, ప్రధాన లక్ష్యాలు టీపీఎస్ ఎస్టీపీ 1983 ఆర్ టీపీఎస్ 1983 యొక్క ప్రధాన లక్ష్యాలు తీసుకుంటే టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అంటే టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయటం. ఇక్కడ చూడండి, ఇండస్ట్రీలో ఇండిజినియస్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, మన సాంకేతికతను ఇండస్ట్రీస్లో, పరిశ్రమల్లో ప్రవేశపెట్టడం, దాన్ని అంటారు టెక్నాలజీ ఇంటిగ్రేషన్. టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయడం, తీసుకోవాలి, మన ఇండిజినియస్ టెక్నాలజీని పరిశ్రమలో ప్రవేశపెట్టడం, దాన్ని అంటారు టెక్నాలజీ ఇంటిగ్రేషన్. అలాగే చూసుకుంటే ఇక్కడ డిజైన్ ఇంజనీరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్. ఇక్కడ వచ్చేసి ఏదైతే రీసెర్చ్ అండ్ డెవలప్, పరిశోధన మరియు అభివృద్ధి, అలాగే పరిశ్రమలు, అలాగే డిజైన్ ఇంజనీరింగ్, వీళ్ళ యొక్క లింకేజ్ అంటే సమన్వయం ఆధారంగా ఇండిజినియస్ టెక్నాలజీ పరిశ్రమలో ప్రవేశపెట్టడం, దాన్ని అంటారు టెక్నాలజీ ఇంటిగ్రేషన్. ఇది వచ్చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఇండస్ట్రీస్లో ఇండిజినియస్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, అలాగే పరిశ్రమలు, పరిశోధన మరియు అభివృద్ధి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిజైన్ ఇంజనీరింగ్ అనేది బలోపేతం చేయటం, అంటే లింకేజెస్ను బలోపేతం చేయటం. అలాగే ఇక్కడ చూసుకుంటే సెల్ఫ్ రిలయన్స్, స్వాలంబన. ఇందాక మీకు చెప్పినట్టే విదేశీ సాంకేతికపై తక్కువ ఆధారం చేసుకుంటూ స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవటం. ఇక్కడ చూసుకుంటే విదేశీ టెక్నాలజీపై ఆధారపడకుండా సొంత టెక్నాలజీ అభివృద్ధి చేయాలని ప్రాధాన్యం ఇచ్చారు. విదేశీ టెక్నాలజీపై ఆధారపడకుండా సొంత టెక్నాలజీ అనేది అభివృద్ధి చేసుకోవటం, స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవటం. అలాగే నెక్స్ట్ చూసుకుంటే రీసెర్చ్ టు సొసైటీ, ఏవైతే మనం రీసెర్చ్ చేస్తామో, పరిశోధన చేస్తామో అవి సమాజానికి తరలించాలి. ఏవైతే పరిశోధన చేసి దాని ఫలితాలు అనేది ప్రజలకు చేరువేయాలి. ఇప్పుడు రీసెర్చ్ ఆధారంగా చూసుకుంటే ఇప్పుడు ల్యాబ్లో జరిగే పరిశోధనలో గ్రామాలకు, రైతులకు, పరిశ్రమలకు, పట్టణ ప్రాంత ప్రజలకు చేరాలని లక్ష్యంగా పెట్టారు. రీసెర్చ్ టు సొసైటీ ఎగ్జాంపుల్ కిందకి తీసుకుంటే రీసెంట్గా వచ్చిన COVID-19 అవి బయోటెక్నాలజీ అంటారు. బయోటెక్నాలజీ ఆధారంగా మనకు వ్యాక్సిన్స్ అనేది రూపొందించడం జరిగింది. ఆ వ్యాక్సిన్ అనేది కింద స్థాయి వరకు చేరవేయాలి. దీన్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఏంటంటే రీసెర్చ్ టు సొసైటీ అంటే ల్యాబ్లో జరిగే పరిశోధనలు అనేది ప్రజలకు చేరవేయాలి.
దాని అంటారు రీసెర్చ్ టు సొసైటీ. మీకు గుర్తుండడానికి చెప్తున్నాను, ల్యాబ్లో జరిగే పరిశోధనలు గ్రామాలు, రైతులు, పరిశ్రమలు ఏవైతే టెక్నాలజీ ఉంటాయో అవనేది సమాజానికి చేరవేయాలి. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది మనకు? సాంకేతిక మానవ వనరులను అభివృద్ధి చేయటం. సాంకేతిక మానవ వనరులను అభివృద్ధి చేయటం ఏ విధంగా? ఐఐటీస్, ఎన్ఐటీస్. ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్ఐటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. పాలిటెక్నిక్ను బలోపేతం చేయటం. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఏ విధంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అవుతుంది? మానవ వనరుల అభివృద్ధి. మానవ వనరుల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటే ఈ సంస్థలు ఐఐటీస్, ఎన్ఐటీస్, పాలిటెక్నిక్ని బలోపేతం చేస్తే మనకు హ్యూమన్ రిసోర్స్ అనేది అభివృద్ధి జరుగుతుంది, మానవ వనరులు అనేది అభివృద్ధి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే పాలసీ లింక్ టు ఇండస్ట్రీ. పాలసీ లింక్ టు ఇండస్ట్రీ సమన్వయం చేయటం. పాలసీ లింక్ టు ఇండస్ట్రీ చూడండి, ఇక్కడ చూడండి, పరిశ్రమలు మరియు పరిశోధన సంస్థలు. ఇక్కడ పాలసీ లింక్ టు ఇండస్ట్రీ అన్నాం కదా, పరిశోధన సంస్థలు, పరిశ్రమలు మధ్య సహకారం పెంచటం. ఇక్కడ పరిశ్రమలు తీసుకుంటే సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రీస్ అండ్ రీసెర్చ్. ఈ సిఐఎస్ఆర్ అంటే పరిశోధన సంస్థలు, ఏవైతే పరిశోధన సంస్థలు ఉంటాయో సిఎస్ఐఆర్ ప్లస్ ఇండస్ట్రీస్ మధ్య సహకారం అనేది బలోపేతం చేయటం. వీళ్ళ మధ్య ఎప్పుడైతే బలోపేతం జరుగుతాయో మనకు ఇప్పుడు ఇక్కడ పరిశోధన చేశారు, పరిశోధన చేసినప్పుడు ఇండస్ట్రీస్కి ఏం అవసరం ఉంటే మనం అక్కడ పరిశోధన చేయాలి. అందుకు దాని మధ్య లింకేజెస్, సహకారం ఉన్నాయనుకో ఏ పరిశోధన చేయాలో వీళ్ళకు అర్థమవుతుంది. ఈ పరిశ్రమలు మరియు పరిశోధన సంస్థల మధ్య సహకారం పెంచడం, మనకి ఏదైతే అవసరం ఉంటుందో దాని ఆధారంగా అనేది పరిశోధన చేయడం అనేది జరుగుతుంది అనమాట. దీన్ని అంటారు పాలసీ లింక్ టు ఇండస్ట్రీ అంటారు. అలాగే అప్లైడ్ సైన్స్, అప్లైడ్ రీసెర్చ్ అని ఉంటుంది. అప్లైడ్ సైన్స్, అప్లైడ్ రీసెర్చ్ పరిశోధన వాడుకలోకి తీసుకురావటం. నువ్వు ఏదైతే పరిశోధన చేస్తావో, అప్లైడ్ సైన్స్ అంటే ఏదైతే పరిశోధన తీసుకుంటే వాడుకలో వస్తేనే దాని యొక్క ఉపయోగకరం ఉంటుంది. నువ్వు ఏదో పరిశోధన చేసి నీ దగ్గర పెట్టుకుంటే ఉపయోగం ఉంటుంది కదా. అప్లైడ్ సైన్స్ టు అప్లైడ్ రీసెర్చ్ పరిశోధనను వాడుకలోకి తీసుకురావటం. అలాగే తీసుకుంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీ ఫోకస్ ఇవన్నీ చేసుకుంటూనే పర్యావరణ హితంగానే ఇవన్నీ చేయాలి. అంటే పర్యావరణ కాపాడుకుంటూనే ఏవైతే పరిశోధనను సాగించాలి. అలాగే శక్తి స్వావలంబన, ఎనర్జీ ఇండిపెండెన్స్ అంటే శక్తి అనేది మనకి ఏదైతే ఎలక్ట్రిసిటీ ఇవి అన్నీ ఉంటాయో, పెట్రోల్ సంబంధించి, డీజిల్ సంబంధించి ఇవైతే ఉంటాయో మన స్వదేశీ సాంకేతికత ఆధారంగానే మనం డెవలప్ చేసుకోవాలి. విదేశాల మీద ఆధారపడకూడదు. ఎనర్జీ ఇండిపెండెన్స్ గురించి ఒక స్లైడ్ ఇచ్చాను చూడండి. ఇక్కడ చూడండి లాస్ట్ పాయింట్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీ ఫోకస్. పర్యావరణ పరిరక్షణ చేసుకుంటూనే ఈ పరిశోధనలు జరగాలి. పర్యావరణాన్ని వదిలేయలేం కదా, పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఏవైతే ఇవి ఉన్నాయో ఈ అన్నిట్లో డెవలప్ కావాలి, ఇవన్నిట్లో అభివృద్ధి చేసుకోవాలి. అలాగే శక్తి స్వావలంబన కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ దేని మీద డిపెండ్ అవుతాం? విదేశాల మీద కాకుండా సోలార్ మీద డిపెండ్ అయినాం. ఈ మధ్యకాలంలో మనకు సోలార్ ప్యానెల్స్ ఆధారంగా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ జరుగుతుంది. అలాగే వాయుశక్తి ఆధారంగా విద్యుత్ అనేది అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే కోల్డ్ ఆధారంగా, హైడ్రో ఆధారంగా, వీటన్నిటి ఆధారంగా శక్తి స్వావలంబన చేయడం జరుగుతుంది. ఎనర్జీ ఇండిపెండెన్స్గా అవుతున్నాం. విదేశాల మీద ఆధారపడడం తగ్గించేయాలి. విదేశాల మీద మనమే దేని మీద ఆధారపడతాం అంటే పెట్రోల్, డీజిల్, దీని మీద విదేశాల మీద ఆధారపడడం అనేది జరుగుతుంది. ఇంధనాల మీద విదేశాల మీద ఆధారపడడం జరుగుతుంది. అలా ఆధారపడకుండా స్వదేశీయంగా మనం అభివృద్ధి చేయాలి. ఇతర మార్గాలు ఏవైతే ఉంటాయో అవి చూసుకోవాలి. ఇతర మార్గాలు ఏముంటాయి? ఇప్పుడు ఇంతకుముందు పెట్రోల్, డీజిల్ కాకుండా ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి తీసుకొచ్చి లిథియం బ్యాటరీ ద్వారా దాన్ని సోలార్ ప్యానెల్స్ ఆధారంగా, లేకపోతే ఛార్జ్డ్ బ్యాటరీ ఆధారంగా సోలార్ ప్యానెల్స్ ఆధారంగా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయటం, అలాగే లిథియం బ్యాటరీ ఆధారంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది రన్ చేయటం. అలా పెట్రోల్, డీజిల్ని తగ్గించుకుంటూ ఏదైతే రినవబుల్ ఎనర్జీ, నాన్ రినవబుల్ ఎనర్జీ అనే రెండు సోర్సెస్ని, రినవబుల్ ఎనర్జీ అంటే మనకు దొరికేది, నాన్ రినవబుల్ ఎనర్జీ అంటే మనకు దొరకనిది. దాన్ని ఏదైతే దొరికేది మనం అనుకూలంగా ఉపయోగించుకుంటూ అభివృద్ధి చేసుకోవాలి. అలాగే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే ఎనర్జీ ఇండిపెండెన్స్ చూడండి.
ఎనర్జీ ఇండిపెండెన్స్ అంటే దేశం తనకు కావాల్సిన ఇంధనాన్ని ఎక్కువగా తనే ఉత్పత్తి చేసుకొని బయట దేశాల నుండి దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకోవటం, స్వదేశంగా మనమే డెవలప్ చేసుకోవాలి. చూడండి, పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ వంటి అవసరమైన విదేశీ దిగుమతులు చాలా తగ్గి, ఇంపోర్ట్ తగ్గి స్వదేశీ వనరులు కోల్, హైడ్రో, అణుశక్తి, న్యూక్లియర్ పవర్, సోలార్, వాయు మొదలైనతో అవసరాన్ని తీరిస్తే దాన్ని ఎనర్జీ ఇండిపెండెన్స్ అంటారు. దీని అంటారు ఎనర్జీ ఇండిపెండెన్స్. మనకు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో దాని ఆధారంగా శక్తి అనేది అభివృద్ధి చేసుకోవటం, శక్తిలో ఇండిపెండెంట్గా ఉండటం, స్వావలంబనగా ఉండటం, శక్తి స్వావలంబన అంటారు. ఇది మనకు టీపీఎస్ యొక్క లక్ష్యాలు, టీపీఎస్ 1983 యొక్క లక్ష్యాలు. దీని లాస్ట్గా ఒక చిన్న పాయింట్, దీన్ని మొత్తాన్ని కలిపేసి టీపీఎస్ ఒక మెయిన్ లక్ష్యాలు ఏంటంటే ఇండిజినియస్ టెక్నాలజీ అంటారు. చూడండి, టీపీఎస్ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇండిజినియస్ టెక్నాలజీ. అలాగే ఫారెన్ టెక్నాలజీని సమర్థవంతంగా స్వీకరించి మొత్తంగాను టెక్నాలజీ సెల్ఫ్ రిలయన్స్గా భారతదేశం ఉండటం. టెక్నాలజీ సెల్ఫ్ రిలయన్స్గా అటు స్వదేశీయంగా ఇండిజినియస్ టెక్నాలజీ రూపొందించుకోవడంలో, అలాగే విదేశీ సాంకేతికతను తీసుకొని ఇండియా అనేది టెక్నాలజీ సెల్ఫ్ రిలయన్స్గా ఉండటం లేకపోతే సాధించటం. భారతదేశం టెక్నాలజీ సెల్ఫ్ రిలయన్స్గా ఉండటం లేదా సాధించటం, ఇది టీపీఎస్ ఒక ప్రధాన లక్ష్యాలు. నెక్స్ట్ తీసుకుంటే టీపీఎస్ లక్ష్యాలు అయిపోయిన తర్వాత మనకు టీపీఎస్లో ఒక పాయింట్ ఉందండి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే పాయింట్ ఉంది. అలాగే టెక్నాలజీ దేంట్లో డెవలప్ చేసుకుంటున్నాం అంటే అవి చూద్దాం. టీపీఎస్ లక్ష్యాలు చూశారు కదండి ఇంతవరకు. టీపీఎస్ లక్ష్యాలు వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయి ఓ బ్రీఫ్గా చూసుకుంటే మనం టెక్నాలజీ ఇంటిగ్రేషన్, పరిశ్రమలలో ఇండిజినియస్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, సెల్ఫ్ రిలయన్స్ అంటే స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసుకొని విదేశీ సాంకేతిక ఆధారాన్ని తగ్గించుకోవటం. అలాగే రీసెర్చ్ టు సొసైటీ అంటే ల్యాబ్లో జరిగే పరిశోధన అనేది ప్రజలకు చేరవేయాలి. ప్రజలంటే ఇక్కడ గ్రామాలు, రైతులు, పరిశ్రమలు లేకపోతే సమాజానికి చేరవేయాలి. రీసెర్చ్ టు సొసైటీ అయిపోయిన తర్వాత మనకు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, సాంకేతిక మానవ వనరులను అభివృద్ధి చేయాలి. ఏ విధంగా బలోపేతం చేయాలి? సాంకేతిక మానవ వనరుల బలోపేతం ఏ విధంగా చేయాలంటే NITs, IITs, పాలిటెక్నిక్స్ని బలోపేతం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మనకు పాలసీ లింకేజ్ టు ఇండస్ట్రీ అంటే మనకు వచ్చేసి ఇక్కడ ఏదైతే పరిశ్రమలు మరియు పరిశోధన సంస్థల మధ్య సహకారం, వీళ్ళిద్దరి మధ్య సహకారం, పాలసీ లింకేజ్ టు ఇండస్ట్రీస్. అలాగే అప్లైడ్ సైన్స్, ఏదైతే పరిశోధన చేస్తారో అది వాడుకలోకి తీసుకురావటం, అప్లైడ్ సైన్స్ టు అప్లైడ్ రీసెర్చ్. ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీ ఫోకస్, పర్యావరణాన్ని కాపాడుకుంటూ శక్తి స్వావలంబనాన్ని సాధించాలి. శక్తి స్వావలంబన ఏ విధంగా సాధిస్తామంటే మనకి ఏవైతే వనరులు ఉంటాయో సోలార్ ప్యానల్స్ ఆధారంగా, వాయు ఆధారంగా, ఏవైతే హైడ్రో ఆధారంగా, ఇవి ఏదైతే మనకు తరచూ దొరుకుతుంటాయో దాని ఆధారంగా అనేది శక్తి అభివృద్ధి చేసుకుని స్వావలంబన సాధించటం. దీన్ని అంటారు ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీ ఫోకస్. ఇది అయిపోయింది మనకు మొత్తం టీపీఎస్ 1983 ఒక లక్ష్యాలు చూసేసాం. టీపీఎస్ 1983 లక్ష్యాలు చూసినాక నెక్స్ట్ చూసుకుంటే ఇవి ఇందాక చెప్పినాయండి మీకు. దీనికోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్, గవర్నమెంట్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మధ్య లింకేజెస్, హ్యూమన్ రిసోర్సెస్, ఎంప్లాయ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీ వంటి అంశాలు స్పష్టంగా ప్రస్తావించాయి. ఇందాక లాస్ట్ పాయింట్ మనం చూసాం. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత టీపీఎస్ లక్ష్యాలు అయిపోయాక టీపీఎస్ యొక్క ఫలితాలు చూసుకుంటే మనం డిఎస్టీ అనేది బలపడడం జరిగింది. డిఎస్టీ దేని ఆధారంగా ఏర్పడింది? NCST కమిటీ ఆధారంగా ఏర్పడింది. 1970స్లో ఏర్పడిన NCST ఆధారంగా 1971లో డిఎస్టీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. డిఎస్టీ ఎలా బలపడిందంటే డిఎస్టీకి కొన్ని బాధ్యతలు అనేది అప్పగించడం జరిగింది. ఏమేం బాధ్యతలు? సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ప్రణాళిక, ఏ విధంగా చేయాలి అనే ప్రణాళిక డిఎస్టీ చేతిలో ఉందన్నమాట. ప్రణాళిక, దాని యొక్క సమీక్ష,
ఫండింగ్ ఇవన్నీ దేని చేతిలో ఉందంటే డిఎస్టీ చేతిలో ఉంది. దీన్ని మనం ఏమంటామంటే డిఎస్టీ బలపడింది అంటాం కదా. ఇక్కడ చూడండి 1983 అమలు కోసం టీపీఎస్ 1983 అమలు కోసం కేంద్రంలో టెక్నాలజీ పాలసీ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఏర్పడ్డది. కేంద్రంలో 1983 టీపీఎస్ అమలు కోసం ఒక కమిటీ అనేది ఏర్పడింది. ఆ కమిటీ పేరు టెక్నాలజీ పాలసీ ఇంప్లిమెంటేషన్ కమిటీ. టెక్నాలజీ పాలసీ ఇంప్లిమెంటేషన్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో డిఎస్టీకి సమన్వయ బాధ్యతలు పెరిగాయి. యొక్క సమన్వయ బాధ్యతలు పెరిగాయి. ఎలా ఏ విధంగా బాధ్యతలు పెరిగాయంటే జాతీయ ఎస్ఎన్టి ప్రణాళిక, శాస్త్ర సాంకేతిక ప్రణాళిక చేయటము, అలాగే సమీక్ష చేయటము, ఆ ప్రణాళికకు సంబంధించి సమీక్ష చేయటం, అలాగే ఫండింగ్లో పాత్ర అనేది బలపడింది. దీన్ని అంటాం మనం డిఎస్టీ అనేది బలపడింది అనేసి ఏ విధంగా అంటున్నట్టే 1983లో ఏ డిపార్ట్మెంట్ బలపడింది అని అంటే మనకు డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏ విధంగా అంటే జాతీయ ఎస్ఎన్టీకి ప్రణాళిక రూపొందించటం, అలాగే ఫండింగ్ ఇవ్వటం, అలాగే సమీక్ష చేయటం. దీని ఆధారంగా మనం చెప్తాం డిఎస్టీ అనేది బలపడింది. అలాగే టెక్నాలజీ మిషన్స్ ప్రారంభం. అలాగే చూసుకుంటే టెక్నాలజీ మిషన్స్ ప్రారంభం టీపీఎస్ 1983 ఆధారంగా కొన్ని మనం టెక్నాలజీ మిషన్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది. టీపీఎస్ స్టార్టింగ్లో మనకు కొన్ని మిషన్స్ అందుకున్నారు. కాకపోతే 1987లో రాజీవ్ గాంధీ గారు అలాగే శామ్ పిట్రోడా గారి ఆధీనంలో టెక్నాలజీ మిషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టెక్నాలజీ మిషన్స్ వచ్చేసి 6 మిషన్స్ ఉంటాయి మనకు. ఇమ్యునైజేషన్ అనేసి, లిటరసీ అనేసి 6 మిషన్స్. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే 5 మిషన్స్ ఉండేవి. తర్వాతకి మనకు 6th మిషన్ యాడ్ అయింది డైరీ. ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 3 ఆపరేషన్ ఫ్లడ్ ఫేజ్ 3లో డైరీ అనేది మనకు టెక్నాలజీ మిషన్స్లో తీసుకోవడం జరిగింది. నేషనల్ టెక్నాలజీ మిషన్స్లో తీసుకోవడం జరిగింది 6 మిషన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు టెక్నాలజీ మిషన్స్ గురించి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1983 టీపీఎస్లో ఏమేమి తీసుకున్నారు, ప్రారంభంలో ఏమేమి తీసుకున్నారు. ప్రారంభంలో టీపీఎస్ 1983లో ఫుడ్ ఆహారం, హెల్త్ ఆరోగ్యం, డ్రింకింగ్ వాటర్ త్రాగునీరు, ఎనర్జీ శక్తి, ఇండస్ట్రీ పరిశ్రమలు వంటి రంగాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉంది. దేంట్లో ఏ రంగాల్లో టీపీఎస్ 1983 టెక్నాలజీ మిషన్స్ ప్రారంభంలో ఏమేమి తీసుకురంటే ఫుడ్ ఆహారం తీసుకుర్రు, హెల్త్ ఆరోగ్యం తీసుకుర్రు, ఫుడ్ తీసుకుర్రు, హెల్త్ తీసుకుర్రు, డ్రింకింగ్ వాటర్ త్రాగునీరు, ఎనర్జీ శక్తి తీసుకుర్రు, అలాగే పరిశ్రమలు ఇండస్ట్రీస్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ 1987లో ఇందాక మీకు చెప్పినట్టు రాజీవ్ గాంధీ గారు అలాగే శామ్ పిట్రోడా గారు 1987లో రాజీవ్ గాంధీ శామ్ పిట్రోడా కాలంలో నేషనల్ టెక్నాలజీ మిషన్స్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆ నేషనల్ టెక్నాలజీ మిషన్స్లో ఏమేమి ఉన్నాయి, త్రాగునీరు తీసుకోవడం జరిగింది, ఇమ్యునైజేషన్ గర్భిణీ మహిళలకు పసిపిల్లలకు టీకాలు అందించడం, ఇమ్యునైజేషన్, డ్రింకింగ్ వాటర్ త్రాగునీరు, అలాగే ఇమ్యునైజేషన్, సాక్షరత లిటరసీ అక్షరాస్యత సంబంధించి డ్రింకింగ్ వాటర్ ఒకటి, ఇమ్యునైజేషన్ టీకాలకు సంబంధించి, నెక్స్ట్ లిటరసీ, ఆయిల్ సీడ్స్ నూనెలు, టెలికమ్యూనికేషన్ సంబంధించి మొదలైనవంటి డైరీ ఒకటి ఉందండి. డైరీ ఇక్కడ 5 ఇచ్చారు. 6th వచ్చేసి డైరీ. తర్వాత కాలంలో చేర్చబడింది డైరీ వచ్చేసి మనకు డైరీ అంటే పాల ఉత్పత్తికి సంబంధించింది. వేరెవరు మిషన్లు ప్రారంభమయ్యాయి కాబట్టి టీపీఎస్ 1983 ఆలోచనల ఆధారంగా తర్వాత దశలో ఈ టెక్నాలజీ మిషన్స్ ప్రవేశపెట్టాయి. ఈ టీపీఎస్ 1983 మనం ఇక్కడ ఫలితాలను చూసాం కదా. టీపీఎస్ 1983 ద్వారా వచ్చిన ఫలితాలు ఏంటంటే టెక్నాలజీ మిషన్స్ అనేవి ప్రారంభమయ్యాయి. ఎప్పుడు అయ్యాయి అంటే 1987లో అయ్యాయి. ఎవరి ఆధీనంలో ఎవరున్నప్పుడు అయినాయంటే ఎవరి ఆధీనంలో అయినా కానీ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినా రాజీవ్ గాంధీ గారు మరియు శామ్ పిట్రోడా గారి ఆధీనంలో రూపొందించబడ్డాయి నేషనల్ టెక్నాలజీ మిషన్స్. నెక్స్ట్ మనకు వచ్చేది నేషనల్ టెక్నాలజీ. ఈ పాలసీస్ అయిపోయిన తర్వాత టాపిక్ వచ్చేసి టెక్నాలజీ మిషన్స్ గురించి అండి. అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే ఇప్పుడు చూసుకుంటే మనం డిఎస్టీ ఒకటి బలపడింది, టెక్నాలజీ మిషన్స్ ఒకటి, అలాగే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఏర్పడ్డాయి. న్యూ ఇన్స్టిట్యూషన్స్
న్యూ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ TPS 1983 ఆధారంగా కొన్ని ఇన్స్టిట్యూట్ అనేది ఏర్పాటు అనేది చేయబడింది. ఆ ఇన్స్టిట్యూట్ వచ్చేసి సంస్థలు వచ్చేసి టిఫాక్ అంటారు. టిఫాక్ ఒకటి, TDF ఒకటి, TDB ఒకటి. టిఫాక్ వచ్చేసి మనకు టిఫాక్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే టిఫాక్ విస్తరణ తీసుకుంటే టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్. T అంటే టెక్నాలజీ, I అంటే ఇన్ఫర్మేషన్, F అంటే ఫోర్కాస్టింగ్, A అంటే అసెస్మెంట్, C అంటే కౌన్సిల్. టెక్నాలజీ ఇన్ఫర్మేషన్. టిఫాక్ని అంటారు భారతదేశ సాంకేతికత థింక్ ట్యాంక్ అంటారు. భారతదేశ సాంకేతికత థింక్ ట్యాంక్ అని దేన్ని అంటారంటే టిఫాక్ని అంటారు. నెక్స్ట్ చూసుకుంటే TDF అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్, TDB అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు, TDF అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అనేది మనకు TDF వచ్చేసి రక్షణ రంగానికి ఫండింగ్ ఇవ్వటంలో, ఏదైతే రక్షణ రంగానికి సంబంధించిన మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఫండింగ్ ఏది ఇస్తుంది అంటే TDF అనేది ఇస్తుంది. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు TDB తీసుకుంటే సాంకేతికతల ఏదైతే విదేశీ సాంకేతిక సంబంధించి మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకోవాలి, అలాగే దేశీయ టెక్నాలజీని ఎలా మార్కెట్ చేసుకోవాలి, కమర్షియలైజేషన్, ఇవన్నీ ఎక్కడ జరుగుతుంటే TDBలో జరుగుతాయి. ఇక్కడ చూడండి, టిఫాక్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్. TDF వచ్చేసి ఇక్కడ వరకు ఒకటి, టిఫాక్ ఇది TDF టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు. ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు అనేది 1995 చట్టం ద్వారా 1996లో స్టాచ్యుటరీ బాడీగా ఏర్పాటు చేయడం జరిగింది. TDB టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డుని 1995 చట్టం ద్వారా 1996లో స్టాచ్యుటరీ బాడీగా ఏర్పాటు చేయడం జరిగింది. చట్టం ఆధారంగా అంటే స్టాచ్యుటరీ బాడీ అంటే TDB అంటున్నాం కదా, స్టాచ్యుటరీ బాడీ అంటే దీనికంటూ కొన్ని అధికారాలు ఉంటాయి. కాకపోతే ఈ TDB అనేది పార్లమెంట్కి అకౌంటబిలిటీగా ఉండాలి. అంటే ఏం జరిగినా కానీ పార్లమెంట్కి అనేది సందేశం అనేది ఇవ్వాల్సి వస్తుంది. అకౌంటబిలిటీ అంటారు దాన్ని. అంటే ఏం జరిగినా కానీ చెప్పాలి, ఏమైనా అడిగితే చెప్పేది, దాని అంటారు అకౌంటబిలిటీగా ఉంటుంది TDB. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చూపిస్తాండి, టిఫాక్, TDB, TDF గురించి నెక్స్ట్ స్లైడ్లో. ఓకే ఇక్కడ ఇది చూడండి. ఫస్ట్ టిఫాక్, TDB, TDF చూశాక ఇంకో ఫలితం, మనం ఇందాక ఫలితాల్లో ఏమేమి చూసాం, DST అనేది ఒకటి బలపడింది చూసాము, న్యూ ఇన్స్టిట్యూషన్స్ చూసాము, అలాగే DST బలపడడం చూసాము, అలాగే టెక్నాలజీ మిషన్స్, ఏవైతే టెక్నాలజీ మిషన్స్ ఉన్నాయో ప్రారంభించాం. కొత్త టెక్నాలజీ ఎప్పుడు ప్రారంభించాం? 1987లో ప్రారంభించాం. ఎవరి కాలంలో అంటే రాజీవ్ గాంధీ మరియు శామ్ పిట్రోడా గారి కాలంలో టెక్నాలజీ మిషన్స్ అని ప్రారంభించడం జరిగింది. అప్పుడున్న ఫస్ట్లో ఉన్న ఎన్ని మిషన్స్ అనేవి ప్రారంభించడం జరిగిందంటే 5 మిషన్స్. ఆ 5 మిషన్స్ ఏవేమిటి అనుకుంటే మనం ఫస్ట్ త్రాగునీరు ఒకటి, ఇమ్యునైజేషన్, లిటరసీ, ఆయిల్ సీడ్స్ నూనెలు, లిటరసీ అక్షరాస్యత సంబంధించింది. అలా లాస్ట్కి తీసుకుంటే మనకు ఆయిల్ సీడ్స్, అక్షరాస్యత మరియు టెలికాం సంబంధించి ఏదైతే మనకు టెలికాం సంబంధించి వచ్చేసి 5th వన్. 6th తీసుకుంటే మనం డైరీ గురించి. అలాగే అలా కాకుండా ప్రారంభంలో తీసుకుంది ఏమేమి ఉంది, ఆహారం ఒకటి, హెల్త్ ఒకటి, ఫుడ్, హెల్త్, డ్రింకింగ్ వాటర్, ఎనర్జీ మరియు పరిశ్రమలు, ఇవి తీసుకున్నాం. కాకపోతే ఇది ఎప్పుడు ఏర్పడింది మనకు, ఈ టెక్నాలజీ మిషన్స్ ప్రారంభించింది ఎప్పుడంటే 1987లో. 1983లో TPS రూపొందించినా కానీ దాని యొక్క టెక్నాలజీ మిషన్స్ ఎప్పుడు ప్రారంభించబడ్డాయి, దాని యొక్క ఫలితాలు ఎప్పుడు వచ్చాయంటే 1987లో వచ్చాయి. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిఫాక్ చూద్దాం. టిఫాక్ వచ్చేసి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అసెస్మెంట్ కౌన్సిల్. ఇందాక మీకు చెప్పినట్టు భారతదేశ థింక్ ట్యాంక్ అని చెప్తాం. అలాగే టిఫాక్ని వచ్చేసి మనకు భారతదేశ టెక్నాలజీ థింక్ ట్యాంక్ అంటారు. అలాగే ప్రణాళిక వేస్తుంది, ఏ విధంగా భవిష్యత్తులో ఏ రంగంలో ఎలా ముందుకు వేయాలి, దానికి సంబంధించి రోడ్డు మ్యాప్ ఇవ్వటం, ఇవన్నీ ఏం చేస్తారంటే టిఫాక్ చేస్తుంది. మనకు సింపుల్గా ఏంటంటే ఏదైనా ప్రణాళికలు వేసి దీంట్లో పరిశోధన చేయాలనుకుంటే దాని యొక్క రోడ్ మ్యాప్, దాని యొక్క పూర్తి డీటెయిల్స్ ఏడు ఉంటుందంటే మనకు టిఫాక్లో ఉంటుంది.
దీని మొత్తం ఎక్స్ప్లెనేషన్ అదే అండి. చూడండి, భారత ప్రభుత్వ టెక్నాలజీ థింక్ ట్యాంక్ లాంటిది. భారత ప్రభుత్వ టెక్నాలజీ థింక్ ట్యాంక్ లాంటిది టిఫాక్ అనేది. భవిష్యత్తులో ఏ టెక్నాలజీ ముఖ్యమవుతాయి, ఏ రంగంలో ఏ సామర్థ్యాలు పెంచుకోవాలి, ఏ రంగంలో ఏ టెక్నాలజీ సంబంధించిన సామర్థ్యం పెంచుకోవాలి. ఇప్పుడు కాలానికి అనుగుణంగా ఇంతకుముందు బోర్డులు ఉండేవండి, ఇప్పుడు మనం టెక్నాలజీ ఆధారంగా డిజిటల్ బోర్డు చెప్తున్నాం. అలాగే మనకు ఏ కాలానికి ఏ అవసరం ఉంటుంది, ఆ భవిష్యత్తును ముందుగానే అనుకొని ఆ భవిష్యత్తులో అవసరం ఉంటుంది, దాని గురించి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనేది పూర్తిగా రోడ్ మ్యాప్ వేసి ప్రణాళికలు వేసేసి రూపొందించడం జరుగుతుంది. దాని అంటే టిఫాక్. ఇక్కడ చూడండి, భవిష్యత్తులో ఏ టెక్నాలజీలు ముఖ్యమవుతాయి, ఏ రంగంలో ఏ సామర్థ్యాలు పెంచుకోవాలి అన్న దానిపై దీర్ఘకాల టెక్నాలజీ విషన్ ఫార్ సైట్ స్టడీస్ చేస్తుంది. అంటే దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకొని ఇది కావాలి మనకి, ఇది అవసరం పడుతుంది అనేసి ఆ విధంగా వివిధ రంగాలలో రంగాలంటే మీకు అందరూ తెలిసిందే, శక్తి, వ్యవసాయం, హెల్త్, ఐసిటీ లాంటి టెక్నాలజీ విషన్ డాక్యుమెంట్స్, రోడ్ మ్యాప్స్ తయారు చేసి ప్రభుత్వానికి మరియు డిఎస్టీకి పాలసీ సూచనలు ఇస్తుంది. డిఎస్టీకి ఇప్పటికి పాలసీ సూచనలు ఇస్తుంది. టిఫాక్ అనేది డిఎస్టీకి మరియు ప్రభుత్వానికి డిఎస్టీకి సూచనలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మనకి అవసరం ఉంటాయో, ఏవైతే విధానాలు అవసరం ఉంటాయో, భవిష్యత్తులో ఏ విధానాలు రూపొందించాలో, దానికి సంబంధించిన టెక్నాలజీ ఏదైతే కావాలో దాని గురించి సూచనలు ఇస్తుంది. టిఫాక్ అనేది సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు టెక్నాలజీ విషన్ 2020, టెక్నాలజీ విషన్ 2035, కొత్త ఎమర్జింగ్ టెక్నాలజీస్, టెక్నో ఎకనామిక్ అసెస్మెంట్ చేసి ఇండస్ట్రీ, అకాడమీ, గవర్నమెంట్ మధ్య లింకేజెస్, ఇన్నోవేషన్స్, కమర్షియలైజేషన్, ఎంఎస్ఎంఈ సపోర్ట్ లాంటి కార్యక్రమాల ద్వారా స్వదేశీ టెక్నాలజీ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు సహాయపడుతుంది. పూర్తిగా దీని యొక్క టిఫాక్ అర్థం వచ్చేసి భవిష్యత్తులో ఏమేమి అవసరం ఉంటాయో దానికి సంబంధించి పూర్తి వివరణ ఇస్తూ ఈ టెక్నాలజీ మనకు భవిష్యత్తులో అవసరం పడుతుంది అనేసి మనకు చెప్పేది. ఎవరికెవరికి దీనికి సంబంధించిన సూచనలు ఎవరికెవరికి ఇస్తుంటే అటు ప్రభుత్వానికి ఇటు డిఎస్టీకి సూచనలు ఇస్తుంది. ఇది వచ్చేసి టిఫాక్ అంటారు. మీకు జస్ట్ ఇది ఏం అడగారు, మామూలుగా మీకు టిఫాక్ అంటే అర్థమైందో చెప్పాలని చెప్తున్నాను. నెక్స్ట్ టీడీపీ ఏమన్నారు, దీన్ని ఏమంటారు అంటే మామూలుగా ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చేస్తే 1983 టీపీఎస్ ఆధారంగా వచ్చిన సంస్థలు ఏవి అంటారు. టిఫాక్, టీడీపీ, టీడీఎఫ్ అంటారు. మీకు దీని అబ్రివియేషన్ తెలిసినా సరిపోతుంది, లేకపోతే మీకు జస్ట్ గుర్తుంచుకోవడానికి ఇవి చెప్తున్నాను. టిఫాక్ అంటే ఏంటంటే మనకు ఏదైతే సాంకేతిక సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏడు ఉంటుందంటే టిఫాక్లో ఉంటుంది. టిఫాక్ ప్రభుత్వానికి ఇటు డిఎస్టీకి సూచనలు అనేది అందించడం జరుగుతుంది. ఏ టెక్నాలజీ అవసరం ఉంటే దానికి సంబంధించిన సూచనలని ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీడీపీ, టీడీఎఫ్ తీసుకుంటే టీడీపీ ఇందాక మీకు చెప్పినట్టు టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు ఏ విధంగా ఇండస్ట్రియల్స్ టెక్నాలజీని కమర్షియలైజ్ చేయడం, అలాగే ఏ విదేశీ టెక్నాలజీ మనం తీసుకోవటం. అలాగే టీడీఎఫ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్, దీనికి మెయిన్ వచ్చేసి టీడీఎఫ్ వచ్చేసి మెయిన్ రక్షణ రంగానికి పూర్తిగా అందుబాటులో ఉంది టీడీఎఫ్ అనేది. అంటే ఈ రక్షణ రంగానికి ఏవైతే అవసరాలు ఉంటాయో దానికి సంబంధించిన ఫండింగ్ ఇచ్చేది వచ్చేసి టీడీఎఫ్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మీకు 1 సెకండ్, టీడీబీ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు ఒక స్టాచ్యుటరీ బాడీ అంటే దీనికి ఇది అంటూ ఒక స్వతంత్ర సంస్థ, కొన్ని అధికారాలు ఉంటాయి చెలాయించడంలో. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు 1995 ఆధారంగా ఏర్పడి 1996 నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది. ఇది టీడీపీ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? భారతీయ పరిశ్రమలు, ఇతర ఏజెన్సీలు ఇండిజినస్ టెక్నాలజీని అభివృద్ధి చేసి కమర్షియలైజ్ చేయటం, లేదా ఇంపోర్ట్ చేసిన టెక్నాలజీని ఏదైతే విదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ టెక్నాలజీని భారత పరిస్థితులకు సరిపోయేలా అడాప్ట్ చేయటం. మీకు చెప్పింది అంటే ఇందాక టీడీపీ అంటే విదేశీ సాంకేతికత ఏదైతే అవసరం ఉంటుందో దానికి సంబంధించి ఇంపోర్ట్ చేసుకోవటం, అలాగే మన దేశీయ టెక్నాలజీని కమర్షియలైజ్ చేయడం.
దీని అర్థం వచ్చేసి దీని అంటారు టీడీబీ. ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1995 ఆధారంగా ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు యాక్ట్ 1995 ఆధారంగా సెప్టెంబర్ 1, 1996లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీడీపీ యొక్క ప్రధాన లక్ష్యాలు ఇవి. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే మనకు దీనికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకి కమర్షియలైజేషన్, ఇండియాస్ టెక్నాలజీ కమర్షియలైజేషన్, అలాగే విదేశీ టెక్నాలజీని మనకు ఏదైతే అవసరం ఉందో దాన్ని అడాప్ట్ చేసుకోవడం, దానికి సంబంధించి ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో దానికి సంబంధించి ఎవరైతే తీసుకుంటారో ఆ సాంకేతిక సంబంధించి లోన్స్ ఇవ్వటం, సాఫ్ట్ లోన్స్, గ్రాంట్స్ రూపంలో ఆర్థిక సహాయం ఇవ్వడం టీడీబీ యొక్క ముఖ్య పని. ఇంకోటి తీసుకుంటే టీడీఎఫ్, ఇందాక మీకు చెప్పినట్టు టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్. ప్రస్తుతం ఇది ప్రధానంగా ఇక్కడ చూడండి, ప్రధానంగా రక్షణ టెక్నాలజీ స్వావలంబన కోసం వాడుతున్న స్కీమ్. రక్షణ టెక్నాలజీ కోసం వాడుతున్న స్కీమ్ టీడీఎఫ్, టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్. పూర్తిగా దేనికి ఉందంటే రక్షణ రంగానికి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ముఖ్య లక్ష్యాలు తీసుకోండి, ఈ పైన అవసరం లే. భారత్ సైన్యానికి ఇక్కడ చూడండి, భారత సైన్యానికి కావాల్సిన ఇండిజినియస్ డిఫెన్స్ టెక్నాలజీస్, రక్షణ రంగానికి ఏదైతే ఇండిజినియస్గా మనం రూపొందించుకున్న టెక్నాలజీ, ఇండిజినియస్ టెక్నాలజీని అభివృద్ధికి మనం రూపొందించుకునే టెక్నాలజీ అభివృద్ధికి ఎంఎస్ఎంఈలు కానీ, స్టార్టప్లు కానీ, ప్రైవేట్ ఆర్ పబ్లిక్ ఇండస్ట్రీలకి ఫండింగ్ ఇవ్వటం. ఏదైతే రక్షణ రంగానికి, ఏదైతే భారత సైన్యానికి కావాల్సిన ఇండిజినస్ టెక్నాలజీ అభివృద్ధి చేయటానికి, భారత రక్షణ రంగానికి కావాల్సిన ఇండిజినస్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ఎంఎస్ఎంఈలకు కానీ, స్టార్టప్స్కి కానీ, ప్రైవేట్ ఆర్ పబ్లిక్ ఇండస్ట్రీస్కి కానీ ఫండింగ్ ఇవ్వటం. ఇది టీడీఎఫ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇక్కడితో మనకు టీఫాక్, టీడీఎఫ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే మనం ఇందాక ఫలితాలు చూసాం కదండి. టీపీఎస్ 1983 ఒక ఫలితాల్లో ఒక ఫలితం ఉందండి, ఒకటి మిస్ అయింది మనకు. సెల్ఫ్ రిలయన్స్ డ్రైవ్ అంటే సెల్ఫ్ రిలయన్స్ అంటే మనమే సాంకేతికతని సాధించాలి, ఇండిజినియస్గా టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలి. ఏ రంగంలో అభివృద్ధి చేసుకోవాలి? అటు స్పేస్ కానీ, ఇటు అటామిక్ ఎనర్జీలో కానీ, అలాగే డిఫెన్స్లో కానీ, ఈ రంగాలలో మనం ఇండిజినస్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలి. దాన్ని అంటారు సెల్ఫ్ రిలయన్స్ డ్రైవ్. ఇక్కడ చూడండి, 1983 టీపీఎస్లో డిఫెన్స్, స్పేస్, అటామిక్ ఎనర్జీ రంగాల్లో ఇండిజినియస్ టెక్నాలజీ పెంచాలని స్పష్టంగా పేర్కొంది. దాంతో ఇస్రో, డిఆర్డిఓ, బార్క్లో స్వదేశీ టెక్నాలజీ కార్యక్రమాలకు పాలసీ సపోర్ట్ బలపడింది. కాబట్టి ఇస్రో, డిఆర్డిఓ, బార్క్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వంటి సంస్థలు స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధికి, ఉద్యమానికి ఈ పాలసీ ప్రోత్సాహం ఇచ్చింది. సెల్ఫ్ రిలయన్స్ డ్రైవ్ అంటే ఏం లేదంటే, మనం ఏదైతే ఇండిజినియస్ టెక్నాలజీ ఏ రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నామో, ఏ రంగాలు అయితే మనం అభివృద్ధి చేసుకోవాలో దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దేంట్లో ఏ రంగాలంటే అంతరిక్షం సంబంధించింది, స్పేస్ సంబంధించింది కానీ, డిఫెన్స్ సంబంధించి కానీ, అలాగే మనకు అటామిక్ ఎనర్జీకి సంబంధించి ఈ దీంట్లలో మనం ఇండిజినస్ టెక్నాలజీ అనేది పెంపొందించుకోవాలి. ఇది మనకు టీపీఎస్ 1983 యొక్క ఫలితాల్లో లాస్ట్ది అండి. నెక్స్ట్ చూసుకుంటే ఇందాక మీకు సుబ్రహ్మణ్యం గారి విజన్ అని చెప్పాను కదండి. ఇది చూడండి, సైంటిఫిక్ టెంపర్ ఈజ్ నాట్ ఓన్లీ టు అండర్స్టాండ్ నేచర్ బట్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ త్రూ టెక్నాలజీ. సైంటిఫిక్ టెంపర్ ఈజ్ నాట్ ఓన్లీ టు అండర్స్టాండ్ నేచర్ బట్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్ సొసైటీ త్రూ టెక్నాలజీ. ఇక్కడ తెలుగు అర్థం చూడండి. సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ మనస్తత్వం ప్రకృతిని అర్థం చేసుకోవటంలో మాత్రమే కాదు, టెక్నాలజీ సహాయంతో సమాజాన్ని మార్చడంలో కూడా ఉపయోగపడే దృక్పథం కావాలి. అంటే సమాజాన్ని టెక్నాలజీ ఆధారంగా మార్పు చేయాలి అనే భావన అనేది శ్రీ సుబ్రహ్మణ్యం గారితో పాటు ఇతర వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. ఈ భావనని శ్రీ సుబ్రహ్మణ్యం వంటి నాయకులు పదే ప్రస్తావించారు.
ఇది అడగకపోవచ్చు కానీ ఈ పదం అనేది చెప్పారు అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మనం ఇది అవసరం లేదు మీకు చెప్పేసేది, సాంకేతిక టీపీఎస్ స్టార్టింగ్ ఇది అవసరం లేదు. ఈ సెల్ఫ్ రిలయన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బలోపేతం ఇది చెప్పేశాను మీకు. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే పదం. ఏదైతే మనం స్వదేశంగా టెక్నాలజీని రూపొందించుకోవడం, అలాగే విదేశీ సాంకేతికతపై ఆధారపడతాం కదండి. విదేశీ సాంకేతికతపై ఆధారపడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ సాంకేతికత మనం తీసుకుంటాం కదా, విదేశీ సాంకేతికత ఆధారపడి విదేశీ సాంకేతికతను తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాన్ని అంటారు టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయటం. విదేశీయంగా తయారైన సాంకేతికత ఏదైతే మనం తీసుకోవటం వల్ల దాన్ని ఏమంటారంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటారు. అలా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దాన్ని మనం కొద్దిగా నియంత్రించుకోవాలి. టీపీఎస్ 1983 ఒక పాలసీ ఒక లక్ష్యంలో ఒకటి ఏంటంటే మనం ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది నియంత్రణలో ఉంచాలి. అంటే దీనికి సంబంధించి ఎప్పుడైతే మనం టెక్నాలజీ అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించి కొన్ని రాయల్టీ ఫీజెస్ అనేవి కట్టాల్సి వస్తుంది. దాన్ని నియంత్రణలో ఉంచుకోవటం, మనకి ఏదైతే టెక్నాలజీ అవసరమో ఆ టెక్నాలజీ మాత్రమే తీసుకొని దానికి సంబంధించిన రాయల్టీ ఫీజెస్ ఏవి ఉంటే అవి కట్టుకోవాలి. అంతేగాని మనకు అవసరం లేకుండా ఇతర సాంకేతికతను తీసుకొచ్చి ఎటువంటి ఉపయోగం లేకుండా ఉంటే అది నష్టపోతామనేసి దానికి సంబంధించి లక్ష్యాల్లో ఒక పాయింట్ యాడ్ చేసుకోండి. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే పదం ఎక్కడొచ్చిందంటే టీపీఎస్ 1983లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే పదం వచ్చింది. విదేశీ సాంకేతికతను మనం తీసుకున్నప్పుడు దానికి సంబంధించి కొన్ని రాయల్టీ ఫీజు అనేది కట్టడం జరుగుతుంది. మనకి ఏదైతే సాంకేతికత అవసరమో ఆ సాంకేతికత మాత్రమే తీసుకోవాలి అనే నియంత్రణ అనేది టీపీఎస్ 1983లో ఒక లక్ష్యంలో ఒకటి అనమాట. ఇది వచ్చేసి నీకు హై టెక్నాలజీ రంగాల్లో అభివృద్ధి అంటే ఏ రంగాల్లో అభివృద్ధి చేసామనుకుంటే మనం ఇటు స్పేస్ తీసుకోవచ్చు, అలాగే డిఫెన్స్ సంబంధించి, స్పేస్ అంటే మన అంతరిక్షం సంబంధించింది, అలాగే డిఫెన్స్ సంబంధించింది, ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఈ అన్ని రంగాలలో మీకు ఇందాక చెప్పినట్టు ఏదో అటామిక్ ఎనర్జీకి సంబంధించింది, ఇట్లా ప్రతి రంగంలో మనం అనేది సాంకేతికతని అభివృద్ధి చేసుకోవాలి. అది ఇందాక మీకు చెప్పాను, కాకపోతే పదాలు వేరే ఉన్నాయి. హై టెక్నాలజీ రంగాల్లో అభివృద్ధి, టీవీఎస్ ప్రత్యేక దృష్టి పెట్టిన రంగాలంటే ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్లో, బయోటెక్నాలజీ. ఈ బయోటెక్నాలజీ అనేది ఎప్పుడు ఏర్పడింది? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది టీపీఎస్ తర్వాత ఏర్పడింది, మనకు 1986లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది ఒక పాయింట్ మిస్ అయిందండి. రక్షణ ఉత్పత్తులు ఇందాక మీకు చెప్పాను కదండి, టీడీఎఫ్ పూర్తిగా రక్షణ సంబంధించిన సాంకేతికతలో రూపొందించడంలో ఫండింగ్ ఇస్తుంది మనకు. టెలికామ్ అనేది కూడా ఇందాక చెప్పాను కదండి మీకు. ఎక్కడ మనకు ఏదైతే టెక్నాలజీ మిషన్స్ ప్రారంభం అని పెట్టామో 1987 టెక్నాలజీ మిషన్స్ ప్రారంభం, దాంట్లో టెలికాం గురించి ఉంది. అలాగే ఆయిల్ సీడ్స్, లిటరసీ, ఇమ్యూనైజేషన్, డ్రింకింగ్ వాటర్ అవి కూడా చెప్పాను. కాబట్టి ఇక్కడ పదాలు వేరే ఉన్నాయి అంతే. శాస్త్ర టెక్నాలజీ జాతీయ అభివృద్ధిలో భాగం చేయటం. టీపీఎస్ ప్రకారం టెక్నాలజీ దేశ ఆర్థిక వృద్ధికి కేంద్రంగా ఉండాలి. టెక్నాలజీ లేకుండా ఇండస్ట్రియలైజేషన్స్ అసాధ్యం. ఇది అవసరం లేదండి, ఇదొకటి నోట్ డౌన్ చేసుకోండి, లక్ష్యాలలో ఇదొకటి పెట్టుకోండి. ఇది అవసరం లేదు మీకు, కాబట్టి ఇదొకటి హై టెక్నాలజీ రంగాలు ఏ టెక్నాలజీ అభివృద్ధి చేసుకోరంటే ఇదొకటి పెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే మనం టీపీఎస్ ఆధారంగా భారతదేశం సాధించిన కొన్ని విజయాలు. అంటే టీపీఎస్ ఆధారంగా అని కాదు కానీ ఆ టైంలో 1983 తర్వాతకి భారతదేశంలో కొన్ని విజయాలు. ఫస్ట్ వచ్చేసి మనకు 1984లో, అంటే టీపీఎస్ ఆధారంగా ఇది అని చెప్పట్లేదు, 1984లో రాకేష్ శర్మ గారు మొట్టమొదటి భారతీయుడు అంతరిక్ష ప్రయాణం చేయడం జరిగింది. 1984లో ఇక్కడ చూడండి, వచ్చిన దృష్టి ఫలితంగా 1980స్లో భారతదేశం టీపీఎస్ ఎస్టీపీ 1980లో వచ్చిన దృష్టి ఫలితంగా 1980స్లో భారతదేశం చేసిన ప్రధాన పురోగతిలో 1984 మొదటి భారతీయుడు అంతరిక్ష ప్రయాణం రాకేష్ శర్మ గారు కజకిస్తాన్లోని బైకునూర్ కాస్మోడ్రోమ్ నుంచి సోయూజ్ T11 స్లైడ్ చూపిస్తాం మీకు. దాంట్లో మొట్టమొదటిసారి అంతరిక్ష ప్రయాణం చేయడం జరిగింది.
అది 1984లో జరిగింది. మేబీ బిట్ వస్తే రావచ్చు. 1984లో మొట్టమొదటి భారతీయుడు అంతరిక్ష ప్రయాణం చేసిన ఇయర్ అని అడగవచ్చు. లేకపోతే ఎక్కడి నుంచి ప్రయాణం చేశారంటే కజకిస్తాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ప్రయాణం చేశాడు. ఎవరి రాకెట్ అక్కడ వెహికల్ వచ్చేసి మనకు సోవియట్ యూనియన్, రష్యా వాళ్ళది సోయూజ్ T-11 అంటారు. చూపిస్తాం మీకు. నెక్స్ట్ ఏ రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చాం? TPS 1983 తర్వాత ఏ రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చామంటే స్పేస్ టెక్నాలజీ మనం ప్రాధాన్యత ఇచ్చాం. 1980s తర్వాత మనం PSLV అనేది రూపొందించుకోవడం జరిగింది. PSLV, SLV ఇవి వెహికల్స్ అండి. PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియో స్టేషనరీ లాంచ్ వెహికల్ GSLV. ఇవి వెహికల్స్, ఇవి రాకెట్లు. దాని మీద మనం పేలోడ్ తీసుకుపోయేది ఉపగ్రహాలు, శాటిలైట్స్ అంటారు. రాకెట్లు తీసుకుపోయేది ఉపగ్రహాలు, వాహనాలు తీసుకుపోయేది ఉపగ్రహాలు అండి. మీకు స్పేస్ టాపిక్ వచ్చినప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ వచ్చేసి అలాగే IRS ఇండియన్ నేషనల్ శాటిలైట్, ఇన్సాట్, IRS వంటి పెద్ద ఉపగ్రహ ప్రాజెక్టులు వేగం అందుకున్నాయి. 1983 TPS తర్వాతకి స్పేస్ టెక్నాలజీ పురోగతి అనేది సాధించాం. ఏ విధంగా చెప్తున్నట్టే అంటే 1983 ఆధారంగా కాదండి, 1983 తర్వాతకి మనం స్పేస్లో పురోగతి సాధించాం. అలాగే 1983లో మనకు IGMDP ఇంటిగ్రేటెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDP అనేది స్థాపించడం జరిగింది. ఇది డిఫెన్స్లో, ఇక్కడ స్పేస్లో. అక్కడ స్పేస్లో రాకేష్ శర్మ. అలాగే కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ రంగం పెరుగుదల. ఇలా ప్రతి దాంట్లో మనం అనేది ముందుకు వెళ్ళడం జరిగింది. పురోగతి అనేది సాధించడం జరిగింది. అటు స్పేస్లో కానీ, ఇటు డిఫెన్స్లో కానీ, ఇటు ఎలక్ట్రానిక్స్ సంబంధించి కానీ, కంప్యూటర్లో కానీ. అలాగే బయోటెక్నాలజీ మీకు ఇందాక చెప్పాను. 1980sలో తొలి కంప్యూటర్ ఆధారిత ప్రాజెక్ట్ వేగంగా ప్రారంభమయ్యాయి. తొలి కంప్యూటర్ ఆధారిత ప్రాజెక్టులు ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే 1980sలో. బయోటెక్నాలజీ ప్రారంభ అభివృద్ధి దశ అభివృద్ధి చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయోటెక్ పార్క్లు ప్రోత్సాహం పొందాయి. మీకు ఇందాక చెప్పాను కండి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఎప్పుడు స్థాపించబడిందంటే మనకు 1986లో. ఈ బయోటెక్నాలజీ అంటే ఏంటంటే మనకు వ్యాక్సిన్స్ రూపొందించడంలో, ఇటు ఆరోగ్య రంగం, వైద్య రంగం తీసుకుంటే వ్యాక్సిన్స్ రూపొందించడంలో బయోటెక్నాలజీ. అలాగే వ్యవసాయంలో జన్యు మార్పిడి విత్తనాలను తయారు చేయడంలో B12 అంటారు చూడండి, B12 కాటన్ సంబంధించి దాన్ని రూపొందించడంలో ఈ బయోటెక్నాలజీ అనేది ఎక్కువ శాస్త్రీయ పరిశోధనలు చేస్తుంది అనమాట. ఈ బయోటెక్నాలజీ ఏ విధంగా పరిశోధన చేస్తుంది? బయోటెక్నాలజీ అంటే మనకు ఇప్పుడు రీసెంట్గా మనకు వ్యాక్సినేషన్ ఏదైతే కనుక్కున్నారో ఆ వ్యాక్సిన్ ఎలా కనుక్కుంటారంటే మనకు ఏదైతే వైరస్ ఉంటుందో ఆ వైరస్ తీసుకొని హీట్ ద్వారా కానీ, కెమికల్ ఆధారంగా కానీ దాన్ని ఇన్యాక్టివ్ స్టేజ్కి తీసుకుపోయి ఎలుకల్లో కానీ దాంట్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాని యొక్క రియాక్షన్ స్టడీ చేసుకుంటూ దాన్ని స్టెబిలైజ్ చేసుకుంటూ ఆ వైరస్ ఆధారంగా దాని యొక్క యాంటీడోట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. దేని ఆధారంగా చేసుకుంటూ దీని అన్ని రీసెర్చ్ ఎక్కడ జరుగుతాయి అంటే మనం బయోటెక్నాలజీలో జరుగుతుంది. అలాగే ఈ బయోటెక్నాలజీలో వ్యవసాయ ఆధారంగా జన్యు మార్పిడి విత్తనాలు అనేది రూపొందించడం జరిగింది. జన్యు మార్పిడి విత్తనాలు అనేది తయారు చేయడం జరిగింది. ఇలా బయోటెక్నాలజీ వైద్య రంగంలో కానీ, ఇటు వ్యవసాయ రంగాల్లో కానీ, ఈ రంగాలలో మనం DBT బయోటెక్నాలజీ అనేది ఇక్కడ చూడండి, భారతదేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ 1986తో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అని 1986లో స్థాపించబడింది. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద బయోటెక్నాలజీ పరిశోధన, అభివృద్ధి, వాణిజ్యీకరణ ప్రోత్సహించడం జరిగింది. ఇది మనకు 1983 భారతదేశం 1983 TPS ఆధారంగా మనం సాధించిన ఫలితాలు. 1983 TPS అని కాదండి, 1983 TPS తర్వాతకి దేంట్లో అభివృద్ధి చెందాం. ఇటు స్పేస్లో కానీ, అటు డిఫెన్స్లో కానీ, అటు ఎలక్ట్రానిక్స్ కానీ, నెక్స్ట్ కంప్యూటర్లో కానీ, లేకపోతే లాస్ట్లో మనం తీసుకుంటే DBT డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధారంగా కానీ, ఇవన్నీ దేని తర్వాత కంటే 1983 TPS తర్వాతకి. ఇది మనకు TPS 1983 మరియు
ఎన్సిఎస్టీ కమిటీ గురించి. నెక్స్ట్ క్లాస్లో మనం వచ్చేసి 2003 టీపీఎస్ పాలసీ గురించి, అలాగే 2013, 2020 పాలసీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. మా నోటిఫికేషన్ మీకు త్వరగా రావాలి అంటే, మేము చేసిన వీడియోస్ మీకు ఎమ్మటే అందుబాటులోకి రావాలంటే కిందున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.